మనం పెట్టి చేస్తున్నామని అర్థం. మన రక్తం ఏమవుతుందంటే చెమట రూపంలో వస్తూ ఉంటుంది, అంత కష్టపడుతూ ఉంటాం. మనం ఎప్పుడు కోరుకునే వాళ్ళు ఎలా ఉన్నారంటే చెమట పట్టకూడదు, డబ్బులు వచ్చేయాలి, డ్యూటీ ఎక్కువ సమయం ఉండకూడదు, జీతం ఇచ్చేయాలి, ఇలాగ అనుకునేటువంటి పరిస్థితి కలిగింది. ఈ దుబాయ్ ఇండియాలో అలా ఉన్నందుకే ఇక్కడికి వచ్చాం. మనం ఇండియాలో అంత బద్దకస్తులం కనుక ఇక్కడికి వచ్చాం. అక్కడే పని చేసుకునే వాళ్ళు అయితే ఇక్కడ రావక్కర్లేదు. లేదండి అంటే బాగా చదువుకున్న వాళ్ళు అంటే ఇలాంటి వాళ్ళు పెద్ద ఏదో ఉద్యోగాలు చేసుకుని ఇలా ఉంటారు తప్ప మనలాంటి వాళ్ళం అయితే బద్దకస్తులమే చెప్పాలంటే. అవునా కదండి? నిజానికి మనం అంత కష్టపడి చేస్తున్నటువంటి ఈ సొమ్మును మన కుటుంబం కొరకు ఉపయోగించుకుంటున్నామా, కొంతైనా పోగేసుకుంటున్నామా అనేటువంటి చూసుకోవాలి. సహోదరి ప్రసన్న గారు కింద నుంచి పైనుంచి మెట్లు దిగుతూ ఉంటుండగా కాలు మడమ నొప్పి చేసింది. ఆవిడకి ఇంచుమించు 2 రోజులు 3 రోజులు సెలవు పెట్టేసింది డ్యూటీకి. ఈ కార్యం ఒక్కొక్కరికి ఇలా జరుగుతూ ఉంది. శైలజ గారికి కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి. ఆమె కూడా సరైనటువంటి కాళ్ళు నీళ్లు పట్టడం ఇలాగా కొన్ని జరిగినాయి. ఆ కారణాన్ని బట్టి ఆమె కూడా బలహీనరాలు అయింది. ఈ బలహీనలు అనేటువంటిది ప్రతి ఒక్కరికి కలుగుతూనే ఉంటున్నాయి. కనుక మనము ఓపిక ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, నేను చెప్పొచ్చే విషయం అది చెప్తున్నాను మీకు, అన్నీ ఉన్నప్పుడు దేవుని పట్ల నమ్మకం. రెండవది ఏంటంటే మనం సంపాదించుకున్న సొమ్ము పరులు పాలు కాకుండా జాగ్రత్తగా దాన్ని దాచుకునేటువంటి పరిస్థితిలో మనం ఉండాలి, ఆలోచనలో మనం ఉండాలి. దేవుని పరిచర్యకు ఉపయోగపడుతున్నామా అనేటువంటిది వేరే అంశం. అది మీ స్తోమత కొలది మీరు ఉపయోగపడతారు లేకపోతే లేదు. కానీ కుటుంబ అవసరతల కొరకు మనం ఎంత దాచుకుంటున్నాం. ఈరోజు నిజంగా తలకి ఇక్కడ దెబ్బ తగిలింది అనుకుందాం, అది ఏదైనా కొంచెం ప్రమాదం అయితే ఏమవుతుంది? కాళ్ళు నొప్పి పట్టింది. అది ఇంకా ఏదైనా కొంచెం ప్రమాదం అయితే ఏంటి పరిస్థితి? అలాగే బలహీనతలు కలిగిన వారు ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే ఆ రోగం కానీ ఆ బలహీనతలు కానీ ఏమైపోతాం మనం? మనల్ని చూసేవాళ్ళు ఎవరు ఉంటారు? ప్రియ సహోదరి, మీకు తెలుసు చిన్ని గారు చక్కగా ఆడతా పాడతా తిరుగుతున్నటువంటి వ్యక్తి సడన్గా డౌన్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే ఆమెలో ఒక బలహీనత వచ్చింది. ఆ బలహీనతను బట్టి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాం, ట్రీట్మెంట్ జరుగుతుంది. 2 వారాల్లో మనిషి ఆనందం కోల్పోయింది, విచారంలోకి వెళ్ళిపోయింది, ఇలాగ అన్ని డిప్రెషన్లోకి వెళ్ళిపోయే పరిస్థితి కలుగుతూ ఉంది. కనుక రూపాయి ఉందా అంటే ఉండదు మన దగ్గర. ఏదైనా ఇలాంటిది ప్రమాదకరమైనటువంటిది ఏదైనా వచ్చినప్పుడు తట్టుకునేటువంటి స్థితి కావాలి మనకి. గృహాలు కట్టుకుంటున్నాం, లేకపోతే ఇంకొకటి ఏదో చేసుకుంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం, మంచిదే కాదని అంటలేదు. ప్రతి ఒక్కరు కూడా గృహం సంపాదించుకోవాలి. మీ పిల్లల కొరకు మీ ఆస్తిని సమకూర్చమని దేవుని వాక్యం చెప్పింది. కనుక దానిని బట్టి మనం కొంత ధనాన్ని మీరు మీ కొరకు సంపాదించుకోవాలి. నేను ఈరోజు జీతం అందుకున్నాను, మా పిల్లలకు పంపేశాను. ఈ నెల జీతం అందుకున్నాను, మా ఆయనకి పంపేశాను. మరి మీ దగ్గర ఏముంది? 0. ఏముంటుందండి? 0. ఫలితం ఏంటి? మీరు ఇంటికి వెళ్తారు, ఖర్చులు దుబాయ్ నుంచి వచ్చాయి కదా నువ్వే చెయ్యి ఖర్చు అంటున్నాడు ఇప్పుడు భర్త. మీకు తెలుసని అనుకుంటున్నాను నేను, తెలియకపోతే మనసులో మాట్లాడుకోండి మీరు. దుబాయ్ నుంచి వచ్చావు నువ్వు ఖర్చు పెట్టలేవా అని అంటున్నారు పరిస్థితి. మీకు తెలీదు. ఒకవేళ మీరు ఇంటికి వెళ్తే అప్పుడు తెలుస్తుందిలే. మీకు తెలిసి నీ మర్చిపోయారేమో, ఇంటికి వెళ్తే అప్పుడు తెలుస్తుంది. భర్త ఇంటికాడ ఉంటే ఏమంటాడు? డబ్బులు ఎంత దాచావు, బ్యాంకులో ఎంత ఎట్టో, మీ అన్న దగ్గర ఎంత ఎట్టో, మీ అమ్మకి ఎంత పంపావు, అవన్నీ నాకు లెక్కలు కావాలి అంటున్నారా లేదా? ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకండి. కొంతైనా ధనాన్ని దాచుకోండి. ఆమేన్. అన్నీ పంపించేసుకుంటున్నానంటే నమ్మకం ఉండాలి. భర్త మీద భార్య, భర్తకు అందరూ నమ్మకం కలిగే ఉండాలి. నేను చెప్పొచ్చేది ఏంటంటే అనారోగ్యం కలిగినప్పుడు, బలహీనత కలిగినప్పుడు, అందే ఒక మాట ఉంది కదా, అన్నీ ఉంటే అందరూ వస్తారంట, ఏమీ లేకపోతే ఎవరో రారట. మీరే చెప్తారా మాటలన్నీ? మంచి కవులు మీరు, కవిత్వాలు చెప్తూ ఉంటారు. అందు గురించి కొంతైనా మీ కొరకు సిద్ధపాటు చేసుకోండి. 2 నెలల జీతం పంపేస్తున్నారు, కనీసం 1 నెల జీతం అయినా మీరు బ్యాంకులో వేసుకోండి, దాచుకోండి. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఎంత దాచుకుంటున్నారో నాకేం చెప్పక్కర్లేదు, మీ అకౌంట్లు మీరే పెట్టుకోండి. లేకపోతే ఆ కరుణ్ గారి అకౌంట్ ఇస్తాను, అందులో వేసేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అయితే బాగా దాస్తారు. అవునా కదా? ఏమన్నా దాయిరా? రైట్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. కనుక ఆరాధన చేసుకుందాం. ఆరాధన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం. ఇలాగ దైవజనులు వస్తారు.
ముందుగా ప్రార్థన ఒకటి చేసుకోవాలి కదా, సాక్ష్యాలు చెప్పిన ప్రార్థన చేద్దామండి. ఎందుకంటే క్రమం తప్పిపోతూ ఉంది. నేను ఒక క్రమం రాసుకున్నాను ఇక్కడ, ఆ క్రమాన్ని కూర్చోండి ఒకసారి. క్రమం తప్పిపోతూ ఉంది కనుక, ఎందుకనంటే వాక్యానికి ముందు ఇవ్వాలనుకున్నాం, సమయానుకూలంగా దైవజనులు వస్తున్నారు కనుక వారిని బట్టి సాక్ష్యాలు ముందుకు పెట్టాం. ఏది ఏమైనా సాక్ష్యాలు చెప్పిన బిడ్డలు ఉన్నారు, ప్రార్థన అవసరతలు కోరిన బిడ్డలు కూడా ఉన్నారు. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. మీరు ఇంటికి వెళ్ళాక కూడా వీటి నిమిత్తమే ప్రార్థన చేయాలి. ఆమేన్. శ్రీనివాసరావు గారు, ముడకల శ్రీనివాసరావు గారు మెలకుకున్నారా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన తన భార్య వీసా తీయాలని వెళ్తుల్లోకి పాస్పోర్టు సమయం తక్కువ ఉంది, అందు గురించి రెన్యువల్ చేయించారు. ఆ పాస్పోర్ట్ దగ్గరికి వచ్చేసింది. ఆమేన్. కనుక ఆమె యొక్క వీసా కూడా త్వరలో రావాలని మిస్సెస్ శ్రీనివాసరావు గారు, అంటే ఆమె పేరు కళ్యాణి, ఆమెడు కూడా త్వరగా రావాలని ప్రార్థన చేయండి. అలాగే విపరీత శ్రీనివాసరావు గారు 16 కానీ 17 కానీ బయలుదేరి తిరిగి ఇండియా నుంచి ఇక్కడ రాబోతూ ఉన్నారు. వారి నిమిత్తమే ప్రార్థన చేయండి. తర్వాత ఈ ప్రార్థన అంశాల నిమిత్తం మన సహోదరి జయలక్ష్మి గారు ప్రార్థన చేస్తారు, గుర్తుంచుకోండి. తర్వాత సుగుణరావు గారు చెప్పిన సాక్ష్యాన్ని మీరు విన్నారు. ఆయన ఇంటి దగ్గర నుంచి అప్పుడప్పుడు మెసేజ్ పెడతానే ఉన్నారు కార్యక్రమాలన్నీ. కనుక వారిని కూడా దేవుడు క్షేమకరంగా నడిపించి మంచి పనులను ఇచ్చాడు, దాన్ని బట్టి వందనాలు. అది కూడా జ్ఞాపకం చేసుకోనండి. అలాగే మన సహోదరి శాంతి, వారి యొక్క కోడలు మరి ఇండియా వెళ్ళారు, కుమారుడు ఇద్దరును. వారికి ఒక గర్భఫలాన్ని దేవుడు ఇచ్చాడు, మరి ఒక గర్భాన్ని దేవుడు తెరిచాడు కనుక ఆమె నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాం. అదే రీతిగా స్టెల్లా రోస్లిన్ మన మధ్యన ఉంది, ఆమెకు ఉద్యోగం కొరకు మరి ప్రయత్నం చేస్తూ ఉంది. అలాగే గౌతమ్, అలాగే పూజిత, ఇంకా రవికుమార్, ఇంకా అనేక మంది బిడ్డలు, తేజ కూడా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కనుక బిడ్డ నిమిత్తం కూడా మనం ప్రార్థన చేయాలి. అలాగే మన సహోదరులు భాస్కర్ రాజు గారు అని హాస్పిటల్ ఒకటి ఉంది, ఎక్కడ రాజమండ్రిలో. భాస్కర్ రాజు గారు అంటే చిల్డ్రన్ స్పెషలిస్ట్. మా పిల్లలకి ఏదైనా చిన్న బలహీనత కలిగితే అక్కడ తీసుకెళ్తేనే తగ్గిద్ది, ఇంకా ఎక్కడికైనా తగ్గిద్ది కదా. అందు గురించి భాస్కర్ రాజు గారి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు, వారి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాం. ఇంకా ప్రార్థన అవసరతలు మనం వినోద్ కూడా చూసి ఇంటికి వెళ్ళాడైనా, మరి ఒకవేళ దేవుని కృప ఉంటే మరలా దేవుడు మార్గాన్ని తెరిస్తే దుబాయ్ రావాలని ఆశ కలిగి ఉన్నారు కనుక ఆమె కూడా బలహీనరాలు. మనోజ కొరకు కూడా ప్రార్థన చేయండి. మరి అప్పులన్నీ ఉంటాయి, రుణాలు ఉంటాయి, ఏవేవో కార్యక్రమాలు ఉంటాయి, అవన్నీ తీర్చుకోవాలి, వారి నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. అలాగే రూత్ గారు మన మధ్యన ఉన్నారు, వారిని బట్టి కూడా నేను దేవుని మహింపరుస్తూ ఉన్నాను. ఆమె ఎంతో చాలా దూరం నుంచే వస్తూ ఉన్నారు. వారి యొక్క కుమారుడు కోడలు కూడా ఇంటికి వెళ్ళారు, శ్రీను కదమ్మా, ఇంటికి వెళ్ళారు. వారి నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. స్థలం తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు, ఆ స్థలం విషయంలో కూడా ప్రార్థన చేయండి. అలాగే గర్భఫలం కూడా దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేయండి. అలాగే దివ్య రవిలను జ్ఞాపకం చేసుకుని గర్భాన్ని తెరవాలని ప్రార్థన చేయండి. ప్రైజ్ మీడియా జాన్ రత్నగర్ గారు వారి గృహం సంపూర్తి అవ్వాలని ప్రార్థన చేయండి. అలాగే కోన సురేష్ కూడా మరి రాలేదు, ఆ బిడ్డ నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. వారు కూడా గృహాన్ని నిర్మించుకుంటున్నారు, వారి నిమిత్తం కూడా ప్రార్థన చేయండి. స్వనిక్ ఎగ్జామ్స్ ఉన్నాడు అనుకుంటున్నాను, స్టార్ట్ అయిపోయినాయి కనుక మంచి ఫలితాలు దేవుడు అనుగ్రహించాలని ప్రార్థన చేయండి. అలాగే ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. అస్తమానం బలహీనుడు ఎందుకు అవుతున్నాడో ఒకసారి ఇంటికి రావాలి, నేను శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. చాక్లెట్లు అలాగా తిండ అలాంటివి ఏం చేయడు, ఎందుకో మరి ప్రార్థనలో గడపాలి ఒకసారి. కనుక వారానికి ఒక రోజు ప్రతి ఇంటికి వస్తాను ఇక్కడి నుంచి. చెప్పలేదేంటి మరి? అయితే వస్తానన్నప్పుడు ఏమనాలి మరి? అంటలేదేంటి మీరు? వీళ్ళు అయ్యి బాబు తగులడిపోతాడంట, ఎందుకు వారానికి ఒకసారి తగులడతారు అన్నట్టు మీరు చూస్తున్నారేంటి? ఎందుకు పని చేసుకోవాలి? మీకు విషయం తెలుసా, ఇక్కడ విజిట్లో వీసాలు లేకుండా అంటే పనులు లేకుండా ఉన్న దైవజనులు ఉంటారు ఇక్కడ దుబాయ్లో. వారానికి 2-3 సార్లు వెళ్ళిపోతారు విజిట్కి, తెలుసా మీకు? వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటారు. అయితే ఇలా పని చేసుకుని వస్తే ఆడికేం పని లేదు, పొద్దునుంచి శుభ్రంగా పడుకుని నిద్రపోయి ప్రార్థన చేశానని చెప్పి ఇంటికాడ తగులడి వాళ్ళు 8 మంది ఉన్నారు. ఆ రీతిగా మేము రాం. మీరు ఆహ్వానిస్తే వస్తామని చూశాను నేను 2.5 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 2.5 సంవత్సరాలు ఎవరైనా ఆహ్వానిస్తే వెళ్దామని చూశాను. మీరు ఎక్కడ వేసినా అక్కడ గొంగలలాగానే ఉండిపోయారు. ఇంకొకటి ఏంటంటే
మనం ఎదుగుదల లేదు. కారణం ఏంటంటే, అర్థం ఏంటంటే, రోగాలు వస్తున్నాయి, బలహీనతలు వస్తున్నాయి. కారణం ఏంటంటే దైవజనుని యొక్క ఆశీర్వాదం కుటుంబం మీద లేదని అర్థం చేసుకోవాలి మనం. మీకు అర్థమవుతుందండి? దైవజనుడు వస్తే ఆశీర్వాదమా అనవసరమా? అనవసరం అన్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటున్నారా? అనవసరం అనుకున్న వాళ్ళు ఏం పిలవక్కర్లేదు. అర్థమవుతుందా? ఎప్పుడు వస్తానో ఏంటో తెలియదు, ఏదో ఒక రోజు అలా ప్రత్యక్షం అయిపోతాం. కనుక ఆ టైంలో తిట్టుకుంటారో కొట్టుకుంటారో మీ ఇష్టం. ఇంకా మీరైతే 10 రూపాయల కోసం మేము ఆశపడి రాము. దయచేసి గమనించండి. ఇక్కడ భోజనం లేక కానీ 10 రూపాయలు లేక కానీ ఉండేటువంటి వాళ్ళు ఎవరు లేదు ఇక్కడ. నేను కూడా ఉద్యోగం చేసుకుంటున్నాను. దేవుని కృప వల్ల నన్ను దేవుడు శక్తితో నింపాడు. నా జీవితం నాకు వస్తూ ఉంది. కనుక చెయ్యలా పెట్టే పరిస్థితి నాకు కలగనవ్వలేదు. కనుక మీ ఇంటికి వచ్చి మీ ఎదుగుదల నిమిత్తం, మీ కుటుంబ ప్రార్థన నిమిత్తం, క్షేమం నిమిత్తం మేము ప్రార్థన చేయాలని ఒక ఆశ కలిగి ఉన్నాం. కనుక ప్రతి వారము ఎవరొకరింటికి వస్తూ ఉంటాం. వచ్చినప్పుడు మీరు మాకు పెద్ద మర్యాదలు ఏం చేయక్కర్లేదు. ఒక పావు గంట అరగంట మాతో పాటు కూర్చుని ఏకీభవించి కనుక ప్రార్థన అవసరతల నిమిత్తం సహోదరి జయలక్ష్మి గారు ప్రార్థన చేస్తారు. అందరూ ఏకీభవించుదాం. పైకి లేచి నిలబడి దేవునికి మహిమ కలగాలి. అనిత కొరకు కూడా ప్రార్థన చేయండి. వారి కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్. మార్క్స్ చేయని కూడా దేవుని మహాకృపను బట్టి ఆదివారం సెలవిస్తున్నారు బిడ్డకి. మరి దేవుని మహాకృప నడిపిస్తూ ఉన్నది. వివాహం కొరకు కూడా ప్రార్థన చేయండి. బిడ్డ వివాహం జరగాలని. మీలో ఎవరైనా అంత హైట్ ఉన్న పిల్ల ఎవరైనా ఉంటే కూడా చూడండి, సంబంధం పెళ్లి చేసేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏకీభవించండి ప్రార్థనలో. స్తోత్రం. ఏకీభవించాలి. ప్రతి ఒక్కరు ఏకీభవించాలి. రావాలమ్మా. హల్లెలూయా. స్తోత్రం. ఏకీభవించాలండి. ప్రార్థనలో ఏకీభవించాలి. స్తోత్రం. 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 మాకు ఇచ్చిన కృపను బట్టి ఎంతో మంది మరణించున్నారు నా ప్రభా. వాడకన్నా యోగ్యులం కాదు కానీ నా ప్రభా నీ విచిత్రమైన కృపతో మమ్మల్ని కాచి కాపాడినందుకే వందనాలు స్తోత్రాలు ప్రభా. విశ్రాంతి దినంలో ఒక దినం గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టమన్నావు నా ప్రభా. అటువంటి శ్రేష్టమైన దినాన్ని మాకు దయచేసిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. ఇంతవరకు నా ప్రభా నిన్ను స్తుతించి మహిమపరిచి ఉన్నాం నా ప్రభా. యేసయ్య నా ప్రభా, ఇప్పుడు వాక్యానికి వెళుచుండగా నా ప్రభా నీ సేవకుని బలముగా వాడుకోండి నా ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. నీకు సన్నిధానానికి వెళ్ళినప్పుడు నా ప్రభా మా ప్రవర్తన నా ప్రభా మీ దృష్టికి అంగీకారం అవడం సహాయం చేయండి ప్రభా. ఈ స్థలం చుట్టూ ప్రభా నీకే లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. కూడిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా నా ప్రభా. ఎవరైతే నా ప్రభా నీకు సన్నిధానానికి రాలేదో నా ప్రభా దయతో క్షమించి నా ప్రభా. మరి యొక్క విశ్రాంతి దినంలో బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. యేసయ్య నా ప్రభా ఇంతవరకు సాక్ష్యాలు చెప్పిన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సునీతను స్వస్థపరిచినందుకే నీకు లెక్కలేని వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. రీతిగా ఇంకో బ్రదర్ నా ప్రభా సాక్ష్యం చెప్పినాడు నా ప్రభా. ఆ బిడ్డ జాబ్ విషయంలో మీరు సహాయం చేసినందుకే నీకు లెక్కలేని వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. యేసయ్య నా ప్రభా బిడ్డలందరూ నా ప్రభా విశ్వాసంలో బలపడడానికి సహాయం చేయండి అయ్యా నా ప్రభా. అటు రీతిగా నా ప్రభా శ్రీను బ్రదర్ జ్ఞాపకం చేసుకోండి. తన భార్య నా ప్రభా యొక్క వేసా విషయంలో నా ప్రభా మొరపెట్టుగా సహాయం చేయండి ప్రభా. నీ చేతులైతే నా ప్రభా త్వరగా వేసా వచ్చిన ప్రభా నా ప్రభా దుబాయ్ కంట్రీకి నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభా. అటు రీతిగా నా ప్రభా ఇంకో శ్రీను గారిని ప్రభా నా ప్రభా రానయ్యుండగా నా ప్రభా క్షేమకరమైన ప్రయాణం దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. యేసయ్య ప్రయాణం అంతట్లో నీ కాపుదల దయచేయండి ప్రభా. అటు రీతిగా నా ప్రభా బ్రదర్ గారి గురించి కూడా నా ప్రభా జాబ్ విషయంలో నా ప్రభా సహాయం చేయండి ప్రభా. మంచి జాబ్ను అనుగ్రహించండి ప్రభా. నీకు సాక్షాత్తం వాడుకున్నట్లు సహాయం చేయండి ప్రభా. అటు రీతిగా నా ప్రభా రవి దివ్యాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎన్నోసార్లు నా ప్రభా నీకు సన్నిధానంలో మొరపెట్టుచున్నావు నా ప్రభా. మా మొరల్ని విజ్ఞాపనలు ఆలకించి దేవుడు అయినా నా ప్రభా గర్భఫలం యెహోవా బహుమాన కుమారులు ఆయన గురించి స్వస్థమనమా నా ప్రభా. బిడ్డలకి గర్భాన్ని తెరవండి ప్రభా. యేసయ్య నీకు అసాధ్యమైనది లోకంలో ఏమీ లేదు దేవా నా ప్రభా. సమస్తాన్ని సాధ్యం చేసే గొప్ప దేవా నా ప్రభా.
ప్రభా నీకు సన్నిధానంలో గొప్ప సాక్షులుగా బిడ్డలిద్దరినీ వాడుకోండి ప్రభా. గర్భాన్ని తెరవండి ప్రభా. యేసయ్య నా ప్రభా సహాయం చేయండి ప్రభా. మా ప్రార్థనలు వ్యర్థం కాకుండానట్లు సహాయం చేయండి అయ్యా నా ప్రభా. అలాగే గౌతమ్ పూజితాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. బిడ్డలు నా ప్రభా జాబ్ విషయంలో సహాయం చేయండి ప్రభా. అటు రీతిగా స్టెల్లా సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. బిడ్డల ముగ్గురికి నా ప్రభా జాబులు దొరికినట్లు సహాయం చేయండి ప్రభా. బిడ్డలు నా ప్రభా యవన కాలం మందు నా ప్రభా యేసయ్య నా ప్రభా మీ బిడ్డలుగా వాడుకోండి నా ప్రభా. సాక్షులుగా వాడుకోండి ప్రభా. యేసయ్య నా ప్రభా ఎవరైతే నా ప్రభా ఇంకా జాబులు లేకుండా ఎవరైతే బాధపడుచున్నారో వాళ్ళందరికీ నా ప్రభా సహాయం చేయండి ప్రభా. అటు రీతిగా నా ప్రభా స్వనికి జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. చిన్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి గొప్ప నా ప్రభా యొక్క సంగీత నా ప్రభా చిన్న నాటి నుండి నా ప్రభా నీ సన్నిధానంలో వాడబడుచున్నాడు దేవా. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. బిడ్డకు కావలసిన ఆరోగ్యాన్ని, కావాల్సిన శక్తిని, బలమును, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. దేవుని దయ, మానవుల దయ, వయస్సు జ్ఞానమందు బిడ్డ అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి ప్రభా. యేసయ్య ప్రభా బిడ్డ స్టడీస్లో మీరే తోడుగుండి నడిపించండి ప్రభా. రాయిపోయే ఎగ్జామ్స్లో మీరే తోడుగుండండి ప్రభా. గొప్ప ఫలితం నా బిడ్డకు దయచేసి నా ప్రభా. తల్లిదండ్రులకు నా ప్రభా సంతోషము, దేవుని యందు భయభక్తులు నా ప్రభుని సన్నిధానంలో గొప్ప సాక్షులుగా వాడుకోండి ప్రభా. యేసయ్య నా ప్రభా ఇంకా నా ప్రభా మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇంకా ఎవరికైతే ఎటువంటి అవసరతలు ఉన్నాయో నా ప్రభా మేము మర్చినా నువ్వు మర్చే దేవుడు కాదు నా ప్రభా. నా ప్రభా అటు రీతిగా చిన్ని గారిని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభా. నేను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావు నా ప్రభా. అటు రీతిగా నా ప్రభా బిడ్డను మీరే స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేయండి ప్రభా. నిశ్చితమైతే నా ప్రభా బిడ్డను మరి ఒకసారి నా ప్రభా దుబాయ్ కంట్రీని తీసుకొచ్చిన ప్రభా నీకు సన్నిధానంలో వాడుటకు సహాయం చేయండి ప్రభా. యేసయ్య నీకే వందనాలు చెల్లించుకుంటున్నా నా ప్రభా. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో నా ప్రభా మా సంఘంలో నా ప్రభా బలహీనులుగా ఉన్న బిడ్డల్ని స్వస్థపరచండి ప్రభా. యేసయ్య నా ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా నా ప్రభా. నా ప్రభా నా ప్రభా నా ప్రభా ఈ సంఘానికి నా ప్రభా అనేక నూతన ఆత్మలను తీసుకురండి నా ప్రభా. తోడుకు రండి నా ప్రభా. యేసయ్య ఈ సంఘం నా ప్రభా నానాటికి బలంగా అభివృద్ధి పొందడానికి సహాయం చేయండి అయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా నా ప్రభా. యేసయ్య నా ప్రభా మా సేవకుని కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. చక్కటి వాక్యాలు దినదినము నా ప్రభా బిడ్డ చెప్పుచుండగా నా ప్రభా బిడ్డ కావలసిన ఆరోగ్యానికి కావాల్సిన శక్తిని, బలమును, ఆరోగ్యంని దయచేయండి ప్రభా. సేవ బలంగా వాడుటకు సహాయం చేయండి నా ప్రభా. యేసయ్య నా ప్రభా అనేక మంది నా ప్రభా సంఘానికి పరిచర్య చేయడం ఎంత కష్టంగా ఉన్నప్పటికీ నా ప్రభా సంఘానికి నా ప్రభా పరిచర్య కొరకు నా ప్రభా అనేక మందిని నా ప్రభా ముందుకు నడిపించండి ప్రభా. యేసయ్యానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా నా ప్రభా. సేవకుడిని సేవకురాలను దీవించండి, తన బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. స్టడీస్ లో మీరే తోడుగుండి నడిపించండి ప్రభా. కూడిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అటు రీతిగా నా ప్రభా సేవకులు రానై ఉండగా నా ప్రభా సేవకులు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళ సేవను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. వాక్యాలు చెప్పుచుండగా నా ప్రభా వినే చెవులను గ్రహింపగల మనసును మాకు అందరికీ దయచేయమని ఈ దీనిరాలు ప్రార్థన నీ పాదాల చెంతకు చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని స్థలం చుట్టూ మీకు బంగారు దూతలు కావలుగా ఉంచమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీకు నామాన్ని ఇచ్చిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి ఆమేన్. బిగ్గరగా చెప్పండి ఆమేన్. హల్లెలూయా. స్వరమెత్తి చెప్పండి అమ్మ ఒకసారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క సన్నిధిలో మనమందరము చక్కగా కూర్చుని అలాగే నిలబడినట్లయితే స్తుతి ఆరాధన కార్యక్రమం చేసుకుందాం. దానికంటే ముందుగా మన మధ్యకు దైవజనులు పి సామ్యూల్ గారు వచ్చారు. వారిని నేను ముందుకు ఆహ్వానిస్తున్నాను. వారు హైదరాబాదులో మరి బ్రదర్ అనిల్ కుమార్ గారి యొక్క వారితో పాటుగా ఆ సహవాస కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుకుంటారని మరి చెప్పినప్పుడు తప్పనిసరిగా వారిని నేను ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉంటాను, నేను చూస్తూ ఉన్నాను అని అనుకుంటా ఉన్నాను. వారిని బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ దగ్గరగా కొట్టాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్ అండి. అలాగే మాకు అత్యంత ప్రియులు మా బావగారు ఉన్నారు, మా పాస్టర్ అమ్మగారు వారి యొక్క అన్నయ్య గారు రైట్ రెవరెండ్ గుర్రం అగ్రిప్పరాజు గారు. వారి యొక్క సంఘంలో కన్వీనర్గా ఉంటూ అబుదాబిలోను దుబాయ్లోను మరి 2 కంపెనీలు సుమారు వారికి ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు 2, మరి ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. వారు మన సంఘం పట్ల చాలా ఉన్నతమైనటువంటి కార్యాలు నిర్వర్తించారు. అబుదాబి నుంచి మన యానివర్సరీ, చర్చ్ యానివర్సరీ జరుగుతుందంటే 2 మార్లు మరి ఆయన సొంత ఖర్చులతో
ఒక బస్సును పెట్టి ఆ బస్సుతో అక్కడ ఉన్నటువంటి జనాంగాన్ని అంతటిని తీసుకుని వచ్చారు. అంతకంటే అత్యంత ప్రియులు మరి మైనర్ బాబు గారిని నేను ముందుకు ఆహ్వానిస్తున్నాను. వారిని బట్టి దేవుణ్ణి మహింపరుస్తూ మరి ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మనం ఎంతో దీవెనలు పొందుకుంటాం. దైవజనులు మరి నిజానికి నాకు అయితే అంత పరిచయం లేదు. మరి పరిచయాన్ని కూడా మైనర్ బాబు గారు చేస్తారు. వారి కొరకైనటువంటి కొన్ని మాటలు చెప్తారు. తర్వాత మనం వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. అలా నిలబడుతూ ఉంటాడుగా స్తుతి ఆరాధన కార్యక్రమం చేసుకుని నేను మాట్లాడించనండి, దేవుడే మాట్లాడేస్తాడు మీ చేత. ఆమెన్ చెప్పండి, చెప్పండి ఆమెన్. విశ్వాసం ఉంటేనే చెప్పండి, బతిమాలించుకోకండి. చెప్పండి దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడించగలడా లేడా? గాడిద చేత మాట్లాడించాడండి. గాడిద మాట్లాడటం ఏంటి అసలు? నిజమా? మరి నిజమైతే ఏం చేయాలి మీరు? చెప్పండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ తలలు వంచుకొని, లేకపోతే దేవుని వైపు మీ కనులెత్తి 2 హస్తాలు పైకి దేవుని వైపు చూపిస్తూ యేసయ్యా నీ కృపను ఆశ్రయిస్తున్నామని ఒక గంభీరమైనటువంటి స్తుతి మనము చేయాలండి. యేసయ్య సన్నిధిలో మనమందరము దేవుని తలంపులను ఎరిగినటువంటి వారము, ఆయన ఉద్దేశాలను ఎరిగినటువంటి వారము. ఆయన యొక్క కృప ఎంతో ఉన్నతమైనటువంటిది. ఆయన కృపను మనం ఎన్నడూ కూడా కొలవలేనటువంటిది. ఆయన ప్రేమను కొలవలేం. దాని యొక్క లోతు కానీ ఎత్తు కానీ దాని పొడవు కానీ వెడల్పు కానీ మనకు తెలియదు. అందుకే సర్వోన్నతుడా నీకు స్తోత్రాలు, కృపా సత్య సంపూర్ణుడా మీకు స్తోత్రాలు, కృపా మహదైశ్వర్యము కలిగిన వాడా మీకు స్తోత్రాలు. మహాగణుడవు తండ్రి, నీ కార్యములు గొప్పవినైనా. ఎల్సడై మీకు స్తోత్రములు. ఓ సర్వోన్నతుడా మీకు స్తోత్రములు. స్వరమెత్తి చెప్పాలి, స్వరమెత్తి చెప్పాలి, స్వరమెత్తి దేవుని ఆరాధించాలి. 2 హస్తాలు పైకి చూపించి యేసయ్యా నీ కృపను పొందుకోవడానికి వచ్చాం, నీ కృపను మేము అనుభవించడానికి వచ్చాం. నీ కృప లేనిదే నేను బ్రతకలేనయ్యా. నీ ప్రేమ ఎంతో మధురమైనటువంటిది, నీ ప్రేమ అంచనా వేయలేనటువంటిది. కనుక నిన్ను స్తుతిస్తున్నాం. నన్ను నడిపించే నాయకుడా స్తోత్రం, రక్షించే రక్షకుడా స్తోత్రం, విమోచించే విమోచకుడా మీకు స్తోత్రం అని చెబుతూ దేవుని సన్నిధిలో మనము ఆయన ఎడల ఉన్నతమైన కార్యములు చూడటానికి ఆయనకు స్తుతి యాగము చేద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. అందరూ కలిసింది. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో మధురం. కుండునా నీ ప్రేమ, కన్న తల్లి కుండునా నీ ప్రేమ, చెల్లి కుండునా నీ ప్రేమ, కన్న తల్లి కుండునా నీ ప్రేమ. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. ఆరాధన 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 ఆరాధన. స్వరమెత్తి వెనక నుండి స్వరమెత్తి ఆరాధన ఆరాధన. ప్రేమించే
మనసుతో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 స్వరమెత్తి చెప్పాలి ఆరాధన 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 ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా పాడాలి యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా అయ్యా స్వస్థపరచవే వందనమయ్యా స్వస్థపరచవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన హల్లెలూయా స్తోత్రము నాయనా నీ ప్రేమను మేము అంచనా వేయలేం నీ ప్రేమ మధురాతి మధురమైనటువంటిది చెల్లికున్న ప్రేమ కంటే తల్లికున్న ప్రేమ కంటే నీ ప్రేమ మధురమైనటువంటిది నాయనా తేనె కంటను జుంటె తేనె ధారల కంటను మధురాతి మధురమైనటువంటి నీ ప్రేమను బట్టి మేము ధ్యానిస్తున్నాము నాయనా మేము ఆనందిస్తున్నాం ప్రభువా అందుకే నీకు స్తుతి యాగము చేస్తూ ఉన్నాం నాయన ఈ సంఘం పైన మీకు అనుదృష్టి ఉంచండి మీ శక్తి ఆవరించండి నాయనా మీ మహిమతో నింపండి ప్రభువా గ్లోరీ హల్లెలూయా ఈ సమయంలో మనూజ వచ్చి ప్రార్థన చేస్తుందండి గ్లోరీ హల్లెలూయా అందరూ ఏకీభవించండి ప్రార్థనలో స్తోత్రం దేవా స్తోత్రము తండ్రి మహాపరిశుద్ధుడవు ఆశ్చర్యకరుడా అద్వితీయుడానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము ప్రభు నాయన ఈ దినమును బట్టి ఈ మంచి సమయమును బట్టి నీకు లెక్కలేని కృతజ్ఞతలు అయ్యా ప్రభా నాయన ప్రభా నీ పాద సన్నిధికి మమ్మల్ని అందరినీ సమకూర్చి ప్రభా నీ ఎదుట మమ్మల్ని నిలబెట్టిన రీతిని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ప్రభా అయ్యా ఇప్పటి వరకు జరిగిన క్రమమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాము ప్రభా జరగబోయే క్రమమును బట్టి కూడా నిన్ను ఆరాధిస్తున్నాము ప్రభా అయ్యా సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లును గాక
ఉండగా అయా ఇదిగో తండ్రి ప్రభా వాక్యము నాయన విత్తుచుండగా ప్రభా హల్లెలూయా. సేవకులను ప్రభా నీ ఆధీన స్వాధీనంలో ఉంచుకోండి ప్రభా. ఆమేన్, అయా ఇక్కడ ఆమేన్. వినిచున్న ప్రతి బిడ్డ హృదయము ప్రభా హల్లెలూయా. తెరవబడినట్లుగా గ్లోరీ, ప్రభా గ్లోరీ. నీ స్తోత్రం. ఆత్మను ఇక్కడ ఉంచమని అడుగుచున్నాను ఆమేన్. ప్రభా. ప్రతి స్తోత్రం బిడ్డను నాయనా. దర్శించమని అడుగుచున్నాను హల్లెలూయా. ప్రభా. అయా నాయన ప్రభా విని నాయన నిన్ను వెంబడించే స్తోత్రం, జీవితాలు ప్రభా స్తోత్రం. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. అయా నాయన ప్రభా నీవిచ్చిన హల్లెలూయా. కృపకే లెక్కలేని స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభా హల్లెలూయా. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసు నామమున అతి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చెప్పండి ఆమేన్. బిగ్గరగా చెప్పాలి ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏదైనా కుర్చీల్లో ఖాళీగా ఉంటే కనుక హ్యాండ్ బ్యాగులు ఉంటే పక్కన పెట్టేసేయండి, కింద పెట్టేసేయండి. చైర్లో చక్కగా కూర్చోండి, వరుస క్రమంలో కూర్చోవాలి. ఇక్కడ మనం రాసినటువంటి బోర్డు ఏంటిది? చదవాలి మీరు. నాకంటే చదువు రాదు, మీకు రాదా? చదవండి ఒకసారి. క్రమము అనేటువంటిది తప్పకూడదు. ఆమేన్, ఆమేన్. కూర్చోండి అందరూ ఒకసారి. క్రమ పద్ధతిలో కూర్చోవాలి. హల్లెలూయా. సామ్యూయల్ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, అలాగే మన ప్రియులు బ్రదర్ మైనర్ బాబు గారిని బట్టి దేవుని మహింపరుస్తూ ఉన్నాను. మరి సమయంలో దైవజనులు వాక్య సమయానికి మరి ఇస్తూ ఉంటుండగా వారి సాక్ష్యాన్ని కూడా పంచుకోండి. మరి మీ కొరకు కూడా మా నిమిత్తమై పరిచయం చేసుకోవాలని మరి ఒకసారి తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుడు మమ్మలను ఈ దుబాయ్ ప్రాంతంలో కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క పరిచర్యలో ఉంచారు. ఈ పరిచర్యను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే దినదినము అభివృద్ధి పొందిస్తూ ఉన్నాడు. పాతవారు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, మరలా వస్తూ ఉంటారు, మరలా వెళ్ళిపోతూ ఉంటారు. మనకి స్థానికంగా గృహాల్లో మన ఇళ్ళ దగ్గర ఉన్నట్టుగా, మన ఊరిలో ఉన్నట్టుగా మరి అన్ని సంఘాలు ఇలా ఉండవు కనుక సంఘం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మీ యొక్క క్లుప్తమైనటువంటి సాక్ష్యంతో పాటుగా మీ బలమైనటువంటి వాక్య పరిచర్య ద్వారా ముందుకు నడిపించండి. దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిస్తా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. పనిని ప్రోత్సహించేటువంటి అప్పుడు ఇశ్రాయేల్ జన చెప్పవసరం లేదు, మీకు అందరికీ బాగా తెలుసు. వారి కోసం ప్రార్థన చేయండి. తప్పకుండా ఇంకా రానున్న
చేస్తున్న పరిచర్ల పక్షంగా ప్రభుపేట మీ అందరికీ శుభాభివందనాలు, ప్రభుపేట వందనాలండి. థ్యాంక్ యూ. సో ఈ ప్రత్యేకమైన సమయంలో నా గురించి అంతగా చెప్పేటువంటి పెద్ద గొప్ప సాక్ష్యాలు ఏమీ కూడా లేవు. కానీ మన జీవితంలో యేసయ్య కన్నా గొప్ప సాక్షి ప్రపంచంలో ఏది కూడా లేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయన చేసినటువంటి మేలులు, ఆయన చేసినటువంటి ఉపకారాలను తలపోసుకొని ఆయనకి ఇంకా మనం అత్యంత దగ్గరగా ఉండటం, ఆయన ఆరాధించడం, గణపరచడం మన జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి ముందుగా చిన్న ఆరాధన చేసినటువంటి తర్వాత దేవుని యొక్క మాటలు మనం విందాం. దయచేసి అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క సహాయాన్ని కోరుతూ మనం ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రమయ్యా, నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, 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 స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా, నీ ప్రేమెంతో బలమైనది. మెస్సయ్యా, నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా, నీ ప్రేమెంతో బలమైనది. దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా, నీ ప్రేమెంతో బలమైనది. మెస్సయ్యా, నీ కృప ఎంతో విలువైనది. కష్టపడు కూడా నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా, నీ ప్రేమెంతో బలమైనది. మెస్సయ్యా, నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా, నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంతో యేసయ్యా, యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా, యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. యేసయ్యా, నీ ప్రేమెంతో బలమైనది. యేసయ్యా, నీ కృప ఎంతో విలువైనది. అందరు కళ్ళు మూసుకొని ధ్యానపూర్వకంగా మితిలేని నీ ప్రేమ, గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది. మితిలేని నీ ప్రేమ, గతిలేని నన్ను చూచి నా స్థితి మార్చినది. నల్నే శృతిగా చేసినది. నల్నే శృతిగా చేసినది. తులువకు విలువను నొసగినది. యేసయ్యా, నీ ప్రేమెంతో బలమైనది. మెస్సయ్యా,
నీ కృప ఎంతో విలువైనది యేసయ్యా నీ ప్రేమెల్తో బలమైనది మెస్సయ్యా నీ కృప ఎంతో విలువైనది హల్లెలూయా 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 ఒక్కడును లేడు హల్లెలూయా స్వరమెత్తి జీవితాల్లో ఎంతగా నిన్ను స్తుతించినా ఆరాధించినా నీ రుణం మేము తీర్చుకోలేము యేసయ్యా. 1000 నోళ్ళతో నిన్ను స్తుతించినా నీ రుణం మేము తీర్చుకోలేము దేవా. కోటాను కోట్ల దేవదూతలతో ప్రతి క్షణము పరిశుద్ధుడని పొగడబడుతున్న దేవుడు. నీ నామము ఘనమైనది బలమైనది దేవానికి స్తోత్రం. అన్ని నామముల కన్నా పై నామమయ్యా నీ నామము యేసయ్యా. ఈ సమయంలో నేను నీ పక్షం నిలబడ్డా, మీరు నా పక్షం నిలబడి అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మా కుటుంబాలను దీవించి ఆశీర్వదించి మీరు మహిమ పొందుకోండి. యేసయ్య అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి ఈ మనలన్నీ కూడా పొందుకుని నామ పరలోకపు తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది క్షణాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. సమయం కరెక్ట్గా 3:40 అయింది. మిమ్మల్ని అందరూ నేను 6:40 కల్లా విడిచిపెడతాను. నేను
చాలాసేపు నేను చెప్పను. ఒకానొక దిన నాకు బాంబే పట్టణంలో ఒక దైవజనుడు దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి వెళ్ళాడంట. చక్కటి ప్రార్థన ఆరాధన జరిగింది, సాక్ష్యాలు కూడా అయిపోయినాయి. వాక్య సందేశం చెప్పడానికి దైవజనులు లేచి నిలబడ్డారు. ఈ లోపల ఒక యవనస్తుడైన పిల్లలు ఒక లేచి నిలబడి పాస్టర్ గారికి శిల్పం మీద ఒక మాట రాసి ఆ పాస్టర్ గారికి ఇచ్చాడు. ఇచ్చినటువంటి తర్వాత పాస్టర్ గారు వాక్య సందేశం చెప్పడానికి ముందు ఏంటో ఆ పేపర్ చదువుదామని పేపర్ ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఒక చక్కటి మాట కూడా రాసింది. ఏంటంటే ఆ మాట, క్లుప్తంగా మాట్లాడేవారు ధన్యులు, వారు మరలా. ఈ సమయంలో నేను మీ దగ్గర నుంచి ఏ విధమైన పేపర్లు రాకుండానే నేను త్వరగా క్లోజ్ చేస్తే మీరేం భయపడాల్సిన అవసరం లేదు. రత్నరాజు గారు చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే మీరు దేవుని వాక్యం పట్ల ఎంతగా ఆసక్తి ఆకలి కలిగి ఉన్నారో నాకు అర్థమైంది. ఆమేన్. మన దేవుడు ఆశగల హృదయం తృప్తిపరచు దేవుడు మన దేవుడు. ఓకే, ఈ ప్రత్యేకమైన సమయంలో కొద్ది క్షణాలు దేవుని యొక్క మాటలను మనం ప్రార్థన పూర్వకంగా జ్ఞాపం చేసుకుందాం. దయచేసి శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినాలని మీకు ప్రేమపూర్వకంగా మనం చూస్తున్నాను. ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మనము మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగంలో నుండి కొన్ని క్షణాలు దేవుని యొక్క మాటలు మనం వినబోతున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ఆయుధం ఏంటంటే, క్రైస్తవ జీవితంలో విజయానికి రహస్యం ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అనేది గొప్ప జయాన్ని మనకు కలగ చేస్తుంది. ఒక దేశంలో ఉద్యమం రావాలి అన్నా, ఒక కుటుంబంలో దేవుని కార్యాలు బలముగా జరగాలన్నా, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా దీవించబడాలి అన్నా, ప్రతి వ్యక్తి జీవితంలో కావాల్సింది ఏంటంటే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన లేకుండా మనం మన జీవితంలో దేన్ని కూడా సాధించడం అనేది చాలా అసాధ్యం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రత్యేకమైన సమయంలో మీకు అందరికీ తెలిసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని గురించి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీకు క్లుప్తంగా జ్ఞాపం చేస్తాను. బైబిల్ గ్రంథంలో దాదాపు 221 ప్రార్థనలు ఉన్నాయి. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క ప్రార్థన విధానాన్ని చూసినట్లయితే చాలా ఆశ్చర్యకరంగా మనకు కనబడుతూ ఉంటుంది. ఈరోజు దేవుడు నా మనసులో ఉంచినటువంటి ఒక వ్యక్తి గురించి నేను మీకు క్లుప్తంగా తెలియజేస్తాను. ఆ వ్యక్తి గురించి మీరు ఎన్నో మార్లు వినే ఉంటారు, మన దేవజనులు కూడా చెప్పే ఉంటారని నేను నమ్ముతున్నాను. కానీ మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకొని తిరిగి మనం పునరుజ్జింపబడాలని దేవుడు మనకి చక్కటి వాక్యాన్ని మనకు జ్ఞాపం చేస్తున్నాడు. ఏంటంటే బైబిల్ గ్రంథంలో నుంచి మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనాలను దయచేసి బైబిల్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఓపెన్ చేసి దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలని మీకందరికీ మనవి చేస్తున్నాను. మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగంలో నుంచి అందరం కలిసి ఏకీభవించి దేవుని యొక్క మాటలను అందరం కలిసి మనం చదువుకుందాం. దేవుని బిడ్డారా, మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9-10 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. అందరం కలిసి చదువుదాం. తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గురించి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసెను. ఆమేన్. ఈ వాక్య భాగం నుంచి యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనందరితో స్పష్టంగా తేటగా సూటిగా మనందరితో మాట్లాడును గాక. ఇంకెవరు కూడా బైబిల్ చూడవసరం లేదు, అందరూ కూడా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వింటే సరిపోతుంది. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు మనం విని దీవించబడదాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఒక వ్యక్తి ప్రార్థన జీవితాన్ని గురించి దేవుడు ఇక్కడ స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. నేను ఇందాకే చెప్పాను, క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రార్థన లేకుండా మన జీవితంలో ఏ కార్యాన్ని మనం కూడా చూడలేం. బైబిల్ గ్రంథంలో సాధ్యమైనటువంటి కార్యాలు, అసాధ్యమైనటువంటి కార్యాలని కూడా కేవలం ప్రార్థన ద్వారా సాధ్యపరచబడినట్లుగా మన బైబిల్లో ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే సామాన్యులను అసమాన్యులుగా చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. గొర్రెలు కాసుకునేటువంటి వాడు రాజులుగా చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. అంత మాత్రమే కాదు, ఒక మందను మోసుకునేటువంటి వ్యక్తిని గొప్ప నాయకుడిగా చేశాడు ఆయన. ఆయన ప్రేమ అంత గొప్పది, అంత విశాలమైనది, వెలకట్టలేనిది, దానికి విలువ కట్టలేనిది యేసయ్య ప్రేమ. ఆమేన్. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశంలో ప్రత్యేకంగా బైబిల్లో మనకి చదివినటువంటి వాక్య భాగంలో ఎబ్బేజు అనే ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు. ఎబ్బేజు అంటే అర్థం ఏంటంటే వేదన అని అర్థం. అంటే అతని తల్లి అతని యొక్క పేరును వేదనతో బంధించేసింది. జాగ్రత్తగా నా మాటలు వినాలి. ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో మంది వాళ్ళ పిల్లలకు పేర్లు పెడతా ఉంటారు. ఆ పేరు
పేరులో ఒక చక్కటి అర్థం ఉండగలిగితే పర్వాలేదు, కానీ ఆ పేరులో సరైనటువంటి అర్థం లేకపోతే కనుక ఆ పేరు ఏ విధంగా అవుతుందో అదే జీవితాన్ని కలిగి అక్కడే బంధించబడతారనమాట. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మనం ఎప్పుడైనా సరే మన పేర్లు పెట్టడానికి ముందుగా మన పిల్లలకు దేవుని యొక్క సందులో, దైవజనుల సమక్షంలో, వ్యక్తిగతంగా, కుటుంబంగా దేవుని యొక్క సందులో ప్రార్థనా పూర్వకంగా మన పిల్లలకు ఎటువంటి పేర్లు పెట్టాలో దేవుణ్ణి అడిగిన తర్వాత మాత్రమే ఆ పేరు పెట్టడం అనేది చాలా ప్రాముఖ్యం. ఏమంటే ఇక్కడ ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాం మీ అందరినీ కూడాను. మన పిల్లలకి లేదా ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికీ, మీ పిల్లలకి ఎవరైనా సరే వేదన, శోధన, బాధ, దుఃఖం, కన్నీరు, నిట్టూర్పు అని పేర్లు పెడతారా? పెట్టచ్చుగా? పెట్టకూడదు, పెట్టరు కూడాను. కానీ తల్లి అతని జీవితాన్ని వేదనతో కూడినటువంటి విధానంలో బంధించేసింది. అప్పుడు తనకు అర్థమైపోయింది, నా తల్లి తెలుసో తెలియకో ఈ పేరు పెట్టింది, ఈ బంధకాల నుంచి నేను బయటపడాలి అంటే ప్రార్థన తప్ప నా జీవితంలో మరొకటి ఆధారం లేదనుకున్నటువంటి ఎబ్బేజు ఆ బంధకాలను బ్రేక్ చేసే ప్రేయర్ చేశాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఈ మధ్యాహ్నం కలిసి దేవుడు అందరితో మాట్లాడేటువంటి ఒక శ్రేష్టమైన మాట ఏందో తెలుసా? ఏ బంధకాల మధ్య అయితే మనం ఉన్నామో, ఎక్కడైతే మనం బంధించబడ్డామో, ఏ కట్ల చేసి మనం కట్టబడ్డామో, వాటన్నిటి నుంచి మనకు బయటికి రావాలంటే మనకున్నటువంటి ఏకైక ఆయుధం ఏంటంటే కేవలం ప్రార్థన మాత్రమే. హల్లెలూయా. భక్తులు చెప్తారు, ఎంతో మంది ప్రార్థన గురించి అనేకమైన అద్భుతకరమైనటువంటి నిర్వచనాలు చాలా మంది చెప్పారు. ప్రార్థన పైకి వెళ్ళును, శక్తి కిందికి వచ్చును అన్నాడు ఒక భక్తుడు. మరొక భక్తుడు అన్నాడు ఒక చక్కటి మాట, ఒక బలహీనుడైన మానవుడు మోకరించి ప్రార్థన చేస్తే బలవంతుడైన దేవుడు ఆ ప్రార్థన వింటాడంట. ఆమేన్, హల్లెలూయా. మరొక ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? మరొక భక్తుడు చెప్పినటువంటి మాట, ప్రార్థన అనేది పరమందున్న దేవుని కదిలించి మన మధ్యకు తీసుకొస్తుందంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మరొక భక్తులు చెప్పిన ఎంతో మంది భక్తుల యొక్క జీవితాల్లో ప్రార్థన గురించినటువంటి అనేకమైన అద్భుతకరమైనటువంటి మాటలు ఎంతో మంది చెప్పినట్టుగా మనం చూస్తాం. బైబిల్ గ్రంథంలో సమూయేలు ప్రవక్త ఉన్నాడు. సమూయేలు ప్రవక్త ఒకటే మాట చెప్పాడు, ప్రార్థన చేయకపోవటమే పాపం అంటాడు ఆయన. ప్రార్థన చేయకపోవటమే. చాలామంది అనుకుంటుంటారు, నేను చాలా బిజీ అండి. అయితే ఏంటి? కానీ దేవుడు అంటున్నాడు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండి అంటున్నాడు. నేను ఉద్యోగం చేసి అలసిపోతున్నానండి అని అనుకోవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నీ తొలసిపోయినటువంటి సమయంలో కూడా ప్రార్థన జీవితాన్ని మరిచిపోద్దన్న దేవుడు మరొకసారి మనకు జ్ఞాపం చేస్తున్నాడు. ఆమేన్. ఒక భక్తుడు అంటాడు ఒక చక్కటి మాట, ప్రార్థన గొప్ప కార్యాలు చేస్తుంది అనుకోవటం పొరపాటు, కానీ ప్రార్థన చేయటమే గొప్ప కార్యం అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా ఒక్కోసారి మన ప్రార్థనలకు జవాబులు ఆలస్యము కావచ్చునేమో, కానీ అలక్ష్యం చేసే దేవుడు మాత్రం మన దేవుడు కాదు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ జీవితంలో ఎంతో కాలంగా నువ్వు ప్రార్థించినటువంటి అంశాలు ఎన్నో ఉండొచ్చు. అవి సమాధానం రాలేదని, జవాబు రాలేదని ఏం మాత్రం కూడా నువ్వు నిర్లక్ష్యం చేయవసరం, బాధపడవసరం లేదు, చింతించవసరం లేదు. కానీ దేవుడు ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నటువంటి మాట తెలుసా? నీ ప్రార్థన నా సముఖంలోకి వచ్చింది, తప్పకుండా తగిన సమయంలో ఆయన ముందు రాడు, వెనక ఆలస్యంగా రాడు. తగిన సమయంలో వచ్చి దేవుడు నీకు నీ ప్రార్థనకు తప్పకుండా దేవుడు జవాబిస్తాడు. అప్పటి వరకు నువ్వు విశ్వాసంలో ఓపికతో నీ పరుగు పందెంలో నువ్వు పరిగెత్తాలి. ఆమేన్, హల్లెలూయా. మనందరికీ బాగా తెలుసండి, ఎరుకో కోటగోడలు ఉన్నాయి. ఇశ్రాయేలు జనాంగం కానానికి వెళ్తున్నటువంటి ఆ పరిస్థితులలో వారికి ఎరుకో కోటగోడలు అడ్డొచ్చినాయి. బలమైనటువంటి ఎరుకో కోటగోడలు అడ్డొచ్చినటువంటి తర్వాత అప్పుడు దేవుడు చెప్పాడు, 7 రోజులు దాని చుట్టూ ప్రదక్షిణం చేయమన్నాడు. ప్రదక్షిణం చేయమన్నటువంటి తర్వాత 7వ రోజున బోర్లది గట్టిగా కేకలు వేయమన్నాడు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 20 లక్షల మంది ఒకేసారి ప్రార్థించినప్పటికీ కూడాను దేవుడు ఆ పరిస్థితిని మార్చడానికి ఏం చేశాడంటే 7 రోజులు దాని చుట్టూ వారిని ప్రదక్షిణం చేయమన్నాడు. అంటే ఏంటో తెలుసా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి దేవుడు నిన్ను పరిస్థితికి తగ్గట్టుగా దేవుడు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా. యుద్ధం నేర్పుతాడు నీకు, పోరాటం చేయడం దేవుడు నీకు నేర్పుతాడు. ఆలస్యం అవుతుందంటే అక్కడ దేవుడు నీకు ఏదో ఒక అనుభవాన్ని నేర్పబోతున్నాడు అని అర్థం. ఆమేన్. ఒక భక్తులు చెప్తారు ఒక చక్కటి మాట, ఒకసారి ఈ ప్రార్థనకు కొన్ని జవాబులు డిలే అవుతున్నాయంటే దేవుడు నిన్ను అందమైన డిజైన్ చేస్తున్నాడని అర్థం అన్నమాట. హల్లెలూయా. ఒక ఆర్కిటెక్చర్ ఒక ఇల్లుని కట్టాలంటే మొట్టమొదటిసారిగా ఆయన ఏం చేస్తాడు? చక్కగా ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తూ ఉంటాడు. డిజైన్ చేసిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి ఒక బిల్డర్ చేతిలో పెడతాడు. ఆ బిల్డర్ ఒక అద్భుతకరమైనటువంటి ఇల్లుని అందంగా కడతా ఉంటాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకసారి నీ ఆధ్యాత్మిక జీవితంలో దేన్ని బట్టి నువ్వు బాగా ప్రెస్సింగ్ అవుతున్నావో దేవుడు అంటున్నాడు, ఆ ప్రెస్సింగ్లోనే నేను నీకు బ్లెస్సింగ్ ఇస్తా అంటున్నాడు దేవుడు.
హల్లెలూయా. నీ ఆధ్యాత్మిక జీవితంలో దేని గురించి అయితే నువ్వు టెస్ట్ ఎదుర్కొంటున్నావో, ఏదైతే బాధపడుతున్నావో, నీ టెస్టులన్నీ కూడా దేవుడు టెస్ట్ మనీలుగా దేవుడు మారుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఒక అద్భుతకరమైనటువంటి సాక్ష్యాలుగా దేవుడు మారుస్తాడని చెప్తున్నాడు. నా ప్రియమైనటువంటి దేవ జనాంగమా, ఈ మధ్యాహ్నకాల సమయంలో నీ ప్రార్థన జీవితం ఏ విధంగా ఉందో ఒకసారి జ్ఞాపం చేసుకోండి. ఒకసారి నువ్వు ప్రార్థించి 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 జరగట్లేదని బైబిల్ చదవకుండా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సంతని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఆ విధంగా ఉండొద్దని మరొకసారి దేవుడు ఈ వాక్య భాగం ద్వారా మరొకసారి దేవుడు మీకు జ్ఞాపం చేస్తున్నాడు. ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటని మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఏంటి తెలుసా? సాతాను దుర్గాలను పడగొట్టేది 3 బలమైన ఆయుధాలు ఉన్నాయి. ఆ 3 బలమైనటువంటి ఆయుధాలు ఏంటో తెలుసా? నెంబర్ 1, ప్రేయర్ విత్ ఫెయిత్. అంటే నీ ప్రార్థనలో ఏముండాలంటే విశ్వాసం అనేది ఉండాలి. నెంబర్ 2, ప్రేయర్ విత్ పవర్. నీ ప్రార్థనలో ఏముండాలంటే శక్తి ఉండాలి. ప్రేయర్ విత్ ప్యూర్ హార్ట్. నీ ప్రార్థనలో స్వచ్ఛమైన హృదయంతో నువ్వు ప్రార్థించగలిగితే, శక్తితో నువ్వు ప్రార్థించగలిగితే, విశ్వాసంతో నువ్వు ప్రార్థించగలిగితే సాతాను దుర్గాలను నువ్వు తప్పకుండా పడగొడతావు. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి మన ఇళ్లలో మనకు కనబడకుండా ఒక భయంకరమైనటువంటి స్ట్రాంగ్ హోల్డ్స్ కొన్ని ఉంటాయి. అవి పడగొట్టగలంటే మన ప్రార్థన శక్తి బలముగా ఉండాలి. ఇంగ్లీష్లో ఒక అద్భుతకరమైనటువంటి మాట ఒకటి ఉంది, ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్ ఈజ్ పవర్ఫుల్ మ్యాన్ అని. ఈ ప్రపంచంలో బలవంతుడు ఎవడో తెలుసా? బాగా కండగలిగి జిమ్కి వెళ్ళి బాగా తిని, నేను బాగా పాలు తాగుతానండి, నేను బాగా అది తింటానండి, అందుకని ఇంత కండలు కలిగి ఉన్నానండి, వాడు బలవంతుడు కాదు. ఎవడయ్యా బలవంతుడు అంటే ప్రార్థించేవాడు బలవంతుడు. ఈరోజు దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నాడు. ప్రార్థన పరిస్థితులను ఈరోజు ఇక్కడున్న మీరు కూర్చున్నారు. రానున్న దినాల్లో ఈ పరిచర్య అంతా కూడా సరిహద్దులన్నీ కూడా యబ్బేజు సరిహద్దులాగా విశాలపరచబడాలంటే మీరందరూ ఒక శక్తివంతమైన ప్రార్థనా పరులుగా మార్చబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. మన దేవుడు ఇరుకుల నుండి విశాలత కలుగజేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఈ లోకంలో ఏది కూడా లేదు. మనం ఎప్పుడు గుర్తెరిగి ఆ వాక్యానుసారమైనటువంటి విధానంలో వెళ్ళాలని దేవుడు మనందరితో సుస్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. బిల్లీ గ్రాహం గారిని ఒక అద్భుతకరమైనటువంటి దావిజనుడు, గొప్ప శక్తివంతమైనటువంటి ప్రార్థనపరుడు ఆయన. ఆ గొప్ప దావిజనుడు ఒకానొక దినాన అమెరికా దేశంలో మీటింగ్లు పెట్టి మన భారతదేశంలో అనేక ప్రాంతాల నుంచి 47 మంది గొప్ప గొప్ప స్వార్థికులను ఆయన పిలిపించాడు మీటింగ్కి. కొన్ని లక్షల మంది మీటింగ్ అటెండ్ అయ్యారు. ఆయన మీటింగ్ పెట్టినటువంటి తర్వాత పెద్ద స్టేడియంలో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టమన్నటువంటి తర్వాత ఆ మీటింగ్ ఈవినింగ్ జరుగుతోంది. ఆ ఈవినింగ్ టైంలోనే ఆ గ్రౌండ్ పైన విపరీతమైనటువంటి విమాన శబ్దాలు వస్తూ ఉన్నాయంట. వస్తుంటే అప్పుడు ఆ టైంలో భయంకరమైనటువంటి డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితులు అందరూ కూడా అయ్యా బాగా డిస్టర్బెన్స్గా ఉందని చెప్తా ఉన్నారు. ఆ రాత్రి దేవజనుడు ఆయన తలుచుకుంటే అమెరికా అధ్యక్షుడితో కూడా మాట్లాడగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు బిల్లీ గ్రహం గారు. అటువంటి పరిస్థితుల్లో ఏ అధికారిని ఆయన సంప్రదించుకుంటే తన ప్రార్థనా గదిలోకి వెళ్ళి సమస్తము చూస్తున్న దేవుడా యెహోవా ఈరే, ఈ మీటింగ్కి డిస్టర్బెన్స్ అయ్యేటువంటి ఈ ఫ్లైట్లన్నీ కూడా మరొక రూట్ నుంచి వచ్చును కాకండి రాత్రి ప్రార్థించాడంట. ఆ తెల్లారి మీటింగ్ జరుగుతుంది. ఆ రాత్రికాల సమయంలో ఒక్క ఫ్లైట్ కూడా ఆ స్టేడియం పైనుంచి వెళ్ళలేదంట. తెల్లారి పేపర్లో ఏమొచ్చిందో తెలుసా? ఒక దైవజనుడి యొక్క మీటింగ్ వల్ల, ఒక దైవజనుడి యొక్క బిల్లీ గ్రహం ప్రార్థన వల్ల మొత్తం ఫ్లైట్లన్నీ కూడా వేరే రూట్లో నుంచి మొత్తం కూడా టేకాఫ్ అవుతున్నాయని కూడా పేపర్లో బహిరంగంగా రాగలిగిందంట. కారణం ఏంటి? ఒక ప్రార్థనాపరుడు యొక్క జీవితం అన్నమాట. ఒకనొక దినాన ఆ బిల్లీ గ్రహం దగ్గరికి అనేక మంది సెనెట్లో ఉన్నటువంటి అనేక మంది పెద్ద పెద్ద వ్యక్తులందరూ కూడా వచ్చి, అయ్యా బిల్లీ గ్రహం గారు మీరు ఎక్కడ మీటింగ్ పెట్టారు? లక్షల మంది వస్తున్నారు, మీరు గొప్ప దావిజనులు, ఒక అద్భుతకరమైనటువంటి సాక్ష్యాన్ని మీరు కలిగి ఉన్నారు. ఈ విధంగా మీరు కలిగి ఉన్న తర్వాత ఈ అమెరికా అధ్యక్షుడిగా మీరు ఎందుకు అధ్యక్షుడిగా కాకూడదని అందరూ వచ్చి ఆయన అడిగారంట. ఈ రోజుల్లో సంఘాల్లో ఎవరినైనా వచ్చి నువ్వు ప్రెసిడెంట్గా సిస్టరో అని అంటే, బ్రదరు అంటే ఎంత హ్యాపీగా తీసుకుంటారు. కొంతమంది ప్రెసిడెంట్ల కోసం, సెక్రటరీల కోసం, ట్రెజర్ల కోసం కొట్టుకునేటువంటి సంఘాలు ఆంధ్ర తెలంగాణలో చాలా ఉన్నాయి. మీరు చాలా మంచోళ్ళు. ఎక్కడ ఉందా? ఆ ప్రెసిడెంట్ పదవి ఆయన దగ్గరికి వస్తే ఆయన వెంటనే నవ్వుకుంటూ అన్నాడంటే ఒకటే ఒక మాట, ఒకవేళ మిమ్మల్ని అడిగారు అనుకో మీరేం చెప్తారు? సమాధానం చెప్పండి. అంతకన్నా భాగ్యం, దేవుడు నన్ను బాగా దీవించాడు కదా, నాకు ఇచ్చానంటారు కదా మనమైతే. కానీ బిల్లీ గ్రహం గారు ఏమన్నా తెలుసా? అంత చిన్న ఉద్యోగం నాకు ఎందుకు బ్రదర్ అన్నాడు. అమెరికా అధ్యక్ష పదవి అంటే మామూలు విషయమా? ఒక వైట్ హౌస్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఆయన చేతిలో ఉంటారు. ఆయన ఉండేది వైట్ హౌస్లో 2000 గదులు ఉంటాయి. 50 రాష్ట్రాలకు ఆయన అధ్యక్షుడిగా ఉంటాడు. చిటికేస్తే సైన్యం కొన్ని లక్షల మంది ముందు నిలబడతారు. అటువంటి గొప్ప
అద్భుతమైన అవకాశం కలిగినటువంటి ఆ దైవజనుడి దగ్గరకు వస్తే ఆయన సున్నిత ప్రాయంగా తిరస్కరించి అవతల పడేస్తాడు. ఈరోజు దేవుడు మీ అందరితో మాట్లాడుతున్నటువంటి ఒక శ్రేష్టమైన మాట తెలుసు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ లోకంలో ఏ పదవి, ఏది మనకున్న స్థలాలు, పొలాలు, మనకున్నటువంటి అందచందాలు, కుర్చీలు ఏది కూడా శాశ్వతం కాదు. పరలోకం మనకు శాశ్వతం. హల్లెలూయా. అక్కడ ఒక అద్భుతకరమైనటువంటి స్థానాలు ఉన్నాయి. ఆ స్థానాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు మహిమ కలిగిన పాత్రగా నువ్వు వాడబడాలి. హల్లెలూయా. ఆ విధంగా దేవుని కొరకు అనేకమైన ఆత్మలు రక్షించేటువంటి ఒక ప్రయోజకురాలుగా నువ్వు మార్చబడాలి. ఒక సువార్థికురాలుగా మార్చబడాలి. నువ్వు వెలిగించబడాలి, అనేక మంది నువ్వు వెలిగించాలి. నువ్వు సిద్ధపడాలి, అనేక మందిని సిద్ధపరచాలి. దేవుని యొక్క వాక్యాన్ని అనేక మంది సాక్ష్యం వైపు తీసుకుని రావాలి. బిల్లీ సండే ఒక అద్భుతకరమైనటువంటి దైవజనుడు ఒక అద్భుతకరమైన మాట చెప్పాడు. ప్రతి విశ్వాసి దీవించబడాలంటే 3 విషయాలు చేయాలంట ప్రతిరోజు కూడా. ఏంటి ఆ 3 విషయాలంటే, ప్రతిరోజు 15 నిమిషాలు నువ్వు ప్రార్థన చేయి. ప్రతిరోజు ప్రతి 15 నిమిషాలు దేవుడు నీతో మాట్లాడేంత వరకు ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టు. మరొక 15 నిమిషాలు నీ చుట్టూ ఉన్నటువంటి జనాంగం ఎవరైతే ఉంటారో నీ వ్యక్తిగత కుటుంబ జీవితంలో దేవుడు చేసినటువంటి సాక్ష్యాల్ని అనేక మందికి నువ్వు పంచాలంట. ఆ విధంగా పంచగలిగితే దేవుడు నిశ్చయంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగం, ఈ యొక్క ప్రత్యేకంగా మధ్యాహ్న సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి శ్రేష్టమైన మాటలు, ప్రార్థన జీవితాన్ని మనం వృద్ధిపరచుకోవాలి. ఒక ప్రాముఖ్యమైనటువంటి 3 మాటలు నేను చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆధ్యాత్మిక జీవితంలో ఈ 3 మనకు చాలా అవసరం. అందులో మొట్టమొదటిది ఏంటంటే సర్దుబాటు, రెండవది దిద్దుబాటు, మూడవది సిద్ధపాటు. మొదటిది, రెండవది, మూడవది సిద్ధపాటు. సర్దుబాటు అనేది కుటుంబ జీవితంలో ఉండడం చాలా ప్రాముఖ్యం. రెండవది దేవునికి వాక్యం విన్న తర్వాత దిద్దుబాటు చేసుకోవటం అని చాలా ప్రాముఖ్యం. మూడవదిగా దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎప్పుడైతే పర్ఫెక్ట్గా దిద్దుబాటు చేసుకుంటావో, దిద్దుబాటు చేసుకున్నటువంటి తర్వాత దేవుడు సన్నిధిలో దేవుని యొక్క రాకడ కొరకు నువ్వు సిద్ధపాటు కలిగి మనం ఉండాలి. మనమందరం ఎవరంటే ఒక నూతన యెరూషలేము, మనందరం కూడాను నూతన వధుగా మనం తీర్చిదిద్దబడాలి. ఆమేన్. ఆ విధంగా మనం తీర్చిదిద్దబడాలంటే దేవుడు మనతో స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి మొదటి మాట, యెబెజు జీవితంలో దేవుడు తన యొక్క ఎంతగానో దీవించడానికి, ఆశీర్వదించడానికి, తన సరిహద్దులను కూడా విశాలపరచబడటానికి ఏకైక ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏందయ్యా అంటే ప్రార్థనా జీవితం. మీకు ఒక చిన్న వృత్తాంతం చెప్తాను, జాగ్రత్తగా నా మాటలు ఆలకించండి. బ్రిటన్ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి చార్లెస్ స్పర్జన్ ఒక అద్భుతకరమైనటువంటి దైవజనుడు ఉన్నాడు. గొప్ప శక్తివంతమైనటువంటి ప్రార్థనాపరుడైన. బ్రిటన్ దేశానికి ది గ్రేట్ బ్రిటన్ అని రావడానికి ఏకైక కారకుడు ఒక్క ప్రార్థన వల్లే, ఆ ఒక్క దైవజనుడి ప్రార్థన వల్లే. అటువంటి దైవజనుడి గురించి విన్నటువంటి ఆ దేశ రాణి గారు, విక్టోరియా మహారాణి గారు, ఒకానొక దినాన ఆ యొక్క చార్లెస్ స్పర్జన్ దగ్గరికి ఆమె వెళ్ళింది. ఆమె తలుచుకుంటే ఆమె అంతఃపురానికి పిలిపించుకోగలదు. కానీ ఒక దైవజనుడు ఎంత శక్తివంతమైన ప్రార్థనాపరుడు, ఆ ప్రార్థనాపరుడికి ఉన్నటువంటి విలువేంటో రాణి గారికి తెలిసింది. కాబట్టి రాణి గారే గుర్ర బండి వేసుకొని స్పర్జన్ దగ్గరికి వచ్చింది. అర్థమైందండి? ప్రార్థనాపరుడి దగ్గరికి ఎవరు వస్తారు తెలుసా? చీఫ్ మినిస్టర్లు వస్తారు, ప్రైమ్ మినిస్టర్లు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు, ఎంఆర్ఓలు వస్తారు, అధికారులు వస్తారు. ఎందుకో తెలుసా? నువ్వు పరిస్థితులను మార్చేవాడు కాబట్టి నీ దగ్గరకు వస్తారు. ఇంకో ప్రాముఖ్యమైన మాట నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నీ ఇంటికి చీఫ్ మినిస్టర్ రాకపోవచ్చు, ప్రైమ్ మినిస్టర్ రాకపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ దేవునికి సముఖంలో నీవు, నీ కుటుంబం, నీ బిడ్డలు కలిసి దేవుణ్ణి ఆరాధిస్తే ఆయనే మీ మధ్యకు దిగి వస్తాడు. ఆయన కన్నా గొప్ప వ్యక్తులు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా లేనే లేరు. గుర్తుపెట్టుకోండి దైవ జనాంగమా. ఆ విధంగా ప్రార్థిస్తున్నటువంటి సమయంలో పైకి వెళ్ళి ఆయన చెప్పిందన్నమాట, ఈ యొక్క రాణి గారు పైన చార్లెస్ స్పర్జన్ ఒక భక్తుడు ఉంటాడు, ఆయన్ని పిలుచుకొని కిందకు రన్నాడు. వెంటనే సర్వసైన్యాధిపతి పైకి వెళ్ళాడు. తలుపు కొడుతున్నారు, ఎవరయ్యా లోపల? రాణి గారు రమ్మంటుంది, కింద నీ కోసం వెయిట్ చేస్తుంది, రాయ్యా అంటున్నాడు. ఆయన మాత్రం ఏమీ మాట్లాడకుండా యథాప్రకారంగా 2 చేతులు పైకెట్టి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ప్రార్థన చేసుకుంటున్న సమయంలో మరొకసారి తలుపు గట్టిగా కొట్టాడు. ఎవరయ్యా బాబు నువ్వు? ఇంత దేశాన్ని పరిపాలించేటువంటి ఒక సామాన్యమైనటువంటి గృహానికి వచ్చి రాణిగారు గుర్ర బండ్లో కూర్చుంది, నేను రమ్మంటుందయ్యా అంటే అట్లాగనే మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నటువంటి చార్లెస్ స్పర్జన్ ఒక్కసారి తల తిప్పి ఎవరయ్యా నువ్వు అనడం. ఎవరయ్యా నువ్వు అంటే ఏంటి? నేను సర్వసైన్యాధిపతిని. ఎవరికి నువ్వు? విక్టోరియా మహారాణి గారికి. అయితే ఏంటంట అన్నాడంట ఆయన. అప్పుడు ఈ యొక్క చార్లెస్ స్పర్జన్ ఒక చక్కటి మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా?
విక్టోరియా మహారాణి గారు కేవలం బ్రిటన్ దేశానికి మాత్రమే రాని, నేను ఎవరితో మాట్లాడుతున్నాను నీకు తెలుసా అంటే, ఎవరితో మాట్లాడుతున్నావు అంటే సర్వలోకానికి చక్రవర్తి అయిన యేసయ్యతో నేను మాట్లాడుతున్నాను అన్నాడంట. హల్లెలూయా. ప్రార్థించేవాడు ఎవరితో మాట్లాడుతున్నాడు గుర్తనమాట. మనం ప్రార్థన చేస్తాం, మనం కూడా వెరైటీ ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకునే చిన్నవాడు టీవీ కట్టారు అంటాం. అరే చిన్నవాడు తలిపే అంటాం. అరే దాని మీద పెరుగు మీద మోతేరు చిన్నవాడు అంటాం. మధ్యలో అడ్వర్టైజ్మెంట్లు. అటువంటి ప్రార్థనలు కదా కావాల్సింది దేవునికి. దేవుడు అన్నాడు, నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ప్రార్థన చేయమన్నాడు. అర్థమైందమ్మా? ఈ శ్రేష్టమైన మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నేను ఇండోనేషియా దేశం వెళ్ళాను. ఒక్కొక్క చర్చి 60-70 వేల మంది పట్టేటువంటి చర్చి. అక్కడ ఉన్నటువంటి ఒక పాస్టర్ గారు నన్ను అడిగా, పాస్టర్ గారు మీ చర్చిలన్నీ కూడా ఇండోనేషియాలో అంతా పెద్ద పెద్దగా ఉన్నాయండి, పెద్ద పెద్ద గోడల టైపులో ఉన్నాయి. ఫస్ట్లో గోడలు అనుకున్నా విన్ని, చూసిన తర్వాత ఏంటండి ఇంత రహస్యం ఏంటంటే ఆయన చెప్పినటువంటి మాట తెలుసా, మా ఇండోనేషియా దేశంలో ఆడవాళ్ళు ఎవరు ఖాళీగా ఉండరండి, ఆ ఏ డినామినేషన్ ఫీలింగ్ ఉండదండి, అందరు కలిసి భోజనం కట్టుకొని ఒక చెట్టు కింద కూర్చొని, దేవా మా ఇండోనేషియా దేశం దీవించు, గొప్ప ఉద్యమాలు దయచేయి, మా సంఘాలు ఉజ్జీంపు చేయని అన్ని సంఘాల వాళ్ళందరూ కూడా కలిసి ఒక దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తారంట. ఈరోజు ఇండోనేషియా దేశంలో ఒక గొప్ప ఉద్యమం రావడానికి కారణం ఏంటంటే సహోదరుల ప్రార్థన. నా ప్రియమైన దేవజనాంగమా, ఇది నన్ను దేవుడు మనందరితో శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు. ఎబ్బేజు జీవితంలో దేవునికి మొర్ర పెట్టి ప్రార్థించాడు. మొర్ర పెట్టడం అంటే ప్రార్థించడానికి గుర్తు అన్నమాట. కాబట్టి తన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవటానికి తన ప్రార్థన ఒక ప్రత్యేకమైనటువంటి రోల్ మోడల్గా ఉన్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు దేవుడు మనందరితో సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఈ వ్యక్తి దేవుడి సన్నిధిలో మొరపెట్టాడంట. రెండవదిగా ఏమని ప్రార్థిస్తున్నాడు? నిశ్చయముగా నన్ను ఆశీర్వదించయ్యా అంటున్నాడు. మనం దేవుని ఎట్లా అడగాలో తెలుసా? అయ్యా నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. ఎలీషాతో మాట్లాడుతున్నాడు. ఎలీషా నా టైం అయిపోయింది, నేను వెళ్తున్నాను, ఏం కావాలో నువ్వు కోరుకుంటున్నావు అని అంటే వెంటనే ఎలీషా గారు అన్నారు, అయ్యా నాకు ఒక 2 కేజీల బంగారం ఇయ్యయ్యా అని అన్నాడా? 200 ఎకరాల పొలం ఇయ్యయ్యా అని అన్నాడా? ఒక విస్తారమైనటువంటి సామ్రాజ్యం అయ్యా అని అన్నాడా? అయ్యా నా ఏలుడువాడా, నీకు కలిగిన దాంట్లో నాకు 2 పాలు దయచేయి. తన గురుగారు 7 అద్భుతాలు చేస్తే శిష్యుడు 14 అద్భుతాలు చేశాడు. ఆ 14వ అద్భుతమే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన శవానికి తగిలి ఇంకొక మరో వ్యక్తి దిగ్గుమని లేచి కూర్చున్నారు. ఆమేన్. అంటే మనం చనిపోయినా మన విశ్వాసం మాత్రం చనిపోకూడదు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుడు మనందరితో తెలియజేస్తున్నటువంటి రెండవ మాట ఏంటంటే దేవునికి మనల్ని ఆశీర్వదించాడు. బైబిల్లో సామెత గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుని కష్టం చేత అది ఎక్కువ కాదు. మనం ఏదో కష్టపడాలనుకుంటా ఉంటాం. ఎంత కష్టపడినా దేవుని ఆశీర్వాదం కనుక నీకు లేకపోతే నువ్వు ఎంత కష్టపడినా నీ ప్రయాస అంతా కూడా వృధా అయిపోతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. దేవా నువ్వు నాకు అనుగ్రహించిన దాంట్లో నా ఆశీర్వాదం, కొంచెం పిండిని ఆశీర్వదించిన దేవుడు, కొంచెం నూనె ఆశీర్వదించిన దేవుడు ఈ సమయంలో నీతో కూడా మాట్లాడుతున్నాడు. నీకు కలిగింది ఏదైతుందో దేవుడు దాన్ని తప్పకుండా దీవిస్తాడు. ఆమేన్. అది దేవునికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదంగా నువ్వు భావించి దాన్ని ఎప్పుడు కూడా జాగ్రత్తగా పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలని దేవుడు ఈ రెండవ మాట ద్వారా మనందరికీ తెలియజేస్తున్నాడు. ఒకానొక దినాన ఒక గ్రామంలో ఒక ఫారెన్ దొరగారు తనకు కలిగినటువంటి ఆర్థిక నిధులు ఎవరైతే చర్చిలు కట్టుకోలేదో వాళ్ళకి చర్చిలకి సహాయం చేస్తూ ఉంటాడు. ఆయన ఒక గ్రామానికి కారులో వెళ్తున్నాడు, ఇండియా దేశం వచ్చి. కారులో వెళ్తా ఉంటే ఆయనకు ఒక చిత్రం చాలా విచిత్రం అనిపించింది. ఏంటి ఆ విచిత్రం అంటే, ఒక పొలాన్ని దున్నుతున్నాడు ఒక తండ్రి కొడుకు. ఆ కాడి వేయబడింది. ఒక కాడి వైపేమో కుమారుడు ఉన్నాడు, మరొక కాడి వైపేమో ఒక ఎద్దు ఉంది. సహజంగా పొలం దున్నేటప్పుడు 2 ఎద్దులు ఉండాలి, కానీ ఒక వైపేమో ఒక ఎద్దు ఉంది, మరొక వైపు కుమారుడు ఉన్నాడు, తండ్రి వెనకాల ఉన్నాడు. ఆ చిత్రం చాలా విచిత్రం అనిపించి కారు ఆపు అన్నాడు ఆ ఫారెన్ దొరగారు. కారు ఆపు అని అన్న తర్వాత ఆ కారు ఆపిన తర్వాత ఆ పొలంలోకి వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని అడుగుతూ ఉన్నాడు, ఏంటి ఇంకొక ఎద్దు ఏమైంది అని అన్నాడు. అంటే వెంటనే ఆ తండ్రి గారు చెప్తున్నారు, అయ్యా ఈయన ఎవరో కాదు మా పాస్టర్ గారు మా దగ్గరకు వచ్చి, అయ్యా చర్చి కట్టుకుంటున్నాను, నాకు ఆర్థికంగా కొంచెం సహాయం చేయంటే మా దగ్గర ఏవి కూడా లేదు, నా దగ్గర ఆ సమయంలో 2 ఎద్దులు ఉన్నాయి, ఆ 2 ఎద్దుల్లో ఒక ఎద్దుని అమ్మి వచ్చిన డబ్బులు చర్చి కట్టుకోవడానికి ఇచ్చానయ్యా అన్నాడంట ఆయన.
ఆ మాట విన్నటువంటి ఫారెన్ దొరగారు చాలా సంతోషపడి, చూసావా ఎంత ప్రేమ దేవుని మందిరం అంటే నీకు అని వెంటనే అదే రోజు ఆ చర్చికి ఆయన ఒక 10 లక్షల రూపాయల కానుకగా ఇవ్వటం కోసం తీసుకెళ్తున్నాడు. వెంటనే ఆ దేవజనుడికి ఇవ్వవలసినటువంటి ఆ ఫారెన్ దొరగారు ఎద్దు నమ్మడానికి ఇచ్చిండు. అంటే ఏంటి అక్కడ? దేవుని పని పట్ల నీకు ఎంత ప్రేమ ఉందయ్యా, దేవుని ఇంటి పట్ల నీకు ఎంత ఆసక్తి ఉందని వెంటనే ఆశ్చర్యపోయినటువంటి ఆ ఫారెన్ దొరగారు ఆయన తీసుకొచ్చినటువంటి డబ్బులు తీసుకెళ్ళి ఆయన చేతిలో పెట్టాడు. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ పరిచర్యకు నువ్వు ఇచ్చే కానుకలు ఎన్నడూ కూడా వృధా కావు. దేవుని సేవ కొరకు ఇచ్చేటువంటి నువ్వు ఖర్చు పెట్టే ప్రతి పైసా ఎన్నడూ కూడా వృధా కాని కాదు. దేవుని మందిరంలో నువ్వు చేసేటువంటి పరిచర్య ఎన్నడూ కూడా వృధా కాదని దేవుడు మరొకసారి మీ అందరితో దేవుడు స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో ఒకానొక దినాన్ని బేతనీలో ఉన్నటువంటి లాజర్ ఇంటికి దేవుడు తరచుగా వెళ్తూ ఉండేవాడంట. అక్కడ ఎవరుండరు? 2 అక్క చెల్లెలు ఉండేవాళ్ళు, మరియా, మార్తా. లాజరు యేసయ్య పక్కనే కూర్చునేవాడంట ఎప్పుడు చూసినా. రెండవదిగా మరియమ్మ ఎప్పుడొచ్చినా ఆయన పాదాల దగ్గరే కూర్చునేదంట. మార్తమ్మ గారు ఎప్పుడు చూసినా వంటగదిలోనే ఉండేదంట. అర్థమవుతుందా? చాలామంది కూడా ఆమెను ఏదో ఒక భయంకరమైన వ్యక్తులకు చిత్రీకరించి చూపెడతా ఉంటారు. అది కానీ అది తప్పది. జాగ్రత్తగా నా మాటలు వినండి. లాజర్ లాంటి ఒక అద్భుతకరమైనటువంటి సహవాసం ఆధ్యాత్మిక జీవితంలో ఈ 3 విషయాలు నేర్చుకోండి, మనం కలిగి ఉండాలి. మొదటిగా దేవునితో మన సహవాసం ఉండాలి లాజర్ లాగా. మరియమ్మలాగా దేవుని వాక్యాన్ని మనం ఎక్కువగా వినాలి. మార్తమ్మలాగా మనం పరిచర్య చేయాలి. హల్లెలూయా. కొంతమంది చర్చిలో నేను కుర్చీ కూడా మొట్టం, చీపురి కట్ట కూడా పట్టుకోను, పరిచర్యను ఏది చేయను, నాకు అవసరమే లేదు, మా ఇంట్లోనే చేయను కానీ నేను ఇక్కడెందుకు చేస్తాను అని అంటారు కొంతమంది. పొరపాటు అది. దేవుని మందిరంలో సమూయేలు పరిచర్య చేస్తున్నప్పుడే దేవుడు మాట్లాడాడు. ఈరోజు దేవునితో మాట్లాడాలనుకుంటే, నీ పిల్లలు ఒక ప్రవక్తలాగా వాడబడాలనుకుంటే తప్పకుండా దేవుని మందిరంలో పరిచర్య చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు యబ్బేజు జీవితంలో నేర్పించేటువంటి ఒక అద్భుతకరమైనటువంటి మాటలు దేవుడు మనతో నేర్పిస్తున్నాడు. మొదటి మాట, మొరపెట్టి ప్రార్థించాడు. రెండవదిగా, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించని ప్రార్థించాడు. మూడో మాట నేను చెప్తున్నాను, ఆ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే చక్కటి మాట ఏమంటున్నాడంటే, నా సరిహద్దులను విశాలపరచని ప్రార్థన చేశాడు. నా బౌండరీస్ అన్నీ కూడా విశాలపరచయ్యా. దేవుడు గుర్తుపెట్టుకోండి, మన దేవుడు 2023 సంవత్సరంలో నువ్వు ఎట్లాగా ఉండవో 2024 సంవత్సరంలో నువ్వు అట్లాగా ఉండటం దేవుని చిత్తం కాదు. నువ్వు వృద్ధి చెందాలి, నువ్వు అభివృద్ధి చెందాలి. సంవత్సరం అనేటువంటి 365 దినాల్లో నూతనమైన వాత్సల్యంతో నింపే దేవుడు మన దేవుడు. నూతనమైనటువంటి కృపలతో నింపే దేవుడు మన దేవుడు. నూతనమైన వాగ్దానాలు ఇచ్చి నడిపించే దేవుడు మన దేవుడు. నూతనమైన ఆశీర్వాదాలు ఇచ్చి నడిపించే దేవుడు మన దేవుడు. నిన్న పొందుకున్నటువంటి ఆశీర్వాదం వేరు, ఈరోజు నువ్వు పొందుకోబోయే ఆశీర్వాదం వేరు. నిన్న పొందుకున్న అభిషేకం వేరు, ఈరోజు నువ్వు పొందుకోబోయే అభిషేకం వేరు. నిన్న పొందుకున్నటువంటి దీవెనలు వేరు, ఈరోజు నువ్వు పొందుకోబోయే దీవెనలు వేరు. ఆమేన్, హల్లెలూయా. నీ సరిహద్దులు ఎప్పుడు కూడా విశాలమవుతూ ఉండాలి, తరంగాలాగా విస్తరిస్తూ ఉండాలి. యబ్బేజు ఒక చిన్న ప్రార్థన తన ఆత్మీయ స్థితిని మొత్తం కూడా అద్భుతకరంగా దేవుడు మార్చడానికి ఒక గొప్ప సహాయాన్ని దేవుడు దయచేయగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మిషనరీగా ఉన్నటువంటి జాన్ విస్ని ఒక అద్భుతకరమైనటువంటి దావిజనుడు ఉన్నాడు. ఆ దావిజనుడు ఒక చక్కటి మాట చెప్తా ఉంటాడు. ఏమంటాడు తెలుసా? నాకు 100 మంది యవనస్తులు ఇవ్వండి, నరకానికి తాళం ఎత్తా అన్నాడు ఆయన. దేనికి తాళం ఎత్తానంట? సహజంగా ఎవడైనా బీరువాకి తాళం ఎత్తాడు, ఇంటికి తాళం ఎత్తాడు. కానీ ఈయనేమంటున్నాడు? నరకానికి తాళం ఎత్తా అంటున్నాడు. ఏంటయ్యా సీక్రెట్ అంటే, వారిలో ఆ 100 మంది యవనస్తుల్లో 2 లక్షణాలు. నెంబర్ 1, దేవుడు అంటే వాళ్ళ హృదయంలో భయం ఉండాలి. రెండవదిగా, వాళ్ళ హృదయాల్లో దేవుడు తప్ప మరొక విగ్రహారాధన ఉండకూడదు అన్నాడు. ఈ 2 లక్షణాలు కలిగినటువంటి వారిని నాకు 100 మంది నువ్వు నరకానికి తాళం వేస్తున్నాడు. రేన్హార్డ్ బాంకే అని ఒక అద్భుతకరమైనటువంటి దావీదుడు ఒక చక్కటి మాట అంటాడు. తన వ్యక్తిగత ప్రార్థనలో ఎప్పుడు ఈ ప్రార్థన చేస్తాడు. ఏమని తెలుసా? యేసయ్యా, నరకమంతా ఖాళీ అయిపోవాలి, పరలోకమంతా నింపబడాలని ప్రార్థిస్తాడు. హల్లెలూయా. మనం కూడా అటువంటి శక్తివంతమైనటువంటి ప్రార్థనలో దేవుని రాజ్యం మన ప్రాంతంలో కట్టబడాలని ఆ రకంగా మనం ప్రార్థించాలి. హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడవదిగా దేవుడు మాట్లాడుతున్నాడు, మన సరిహద్దులను దేవుడు విశాలపరచాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన గుడారాన్ని దేవుడు విశాలపరచాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఆ రకంగా నువ్వు విశాలపరచబడాలి అంటే తప్పకుండా మొదటిగా మనకు కావాల్సింది ప్రార్థన జీవితం. రెండవదిగా దేవుని ఆశీర్వదించమని మనం అడగాలి. మూడవదిగా నా వెంటనే అక్కడ ఉన్నటువంటి పీతలు అమ్మే వ్యక్తి అన్నాడంట, మా పీతల గురించి నీకు ఏం తెలియదు, మా పీతలు మామూలుమైన పీతలు కదయ్యా, మా పీతలకు గొప్పతనం నీకు చెప్పమంటాడు. చెప్పు, ఏంది మీ పీతల గొప్పతనం? మా పీత ఏదైనా ఒక పీత పైకి పోతుందంటే రెండో పీత దాన్ని బట్టి కాలు పట్టుకొని కింద పడేది లాగేస్తుంది. ఆ పీతల్లాగా మనం ఉండకూడదు. ఎవరైనా దేవుల్లో ఎదుగుతుంటే మనం ఎదగమని ఎంకరేజ్ చేయాలి. బాగా పాట పాడుతున్నాం అనుకోండి, ఆరాధిస్తున్నాం అనుకోండి, ఆరాధించమని చెప్పాలి. ప్రార్థన బాగా చేస్తుంది అనుకోండి, ప్రార్థించమని ఎంకరేజ్ చేయాలి. అర్థమవుతుందా? మనము తప్పకుండా వారిని ఎప్పుడు కూడా ప్రోత్సహించే వారుగా ఉండాలి, కానీ ఎప్పుడు కూడా కిందకి లాగే వారుగా మనం ఉండకూడదు. ఆ విధంగా ఉన్నాం అనుకోండి, మన సరిహద్దులు ఎప్పుడు కూడా విశాలం కానే కావు. అర్థమైందండి? ఈ యొక్క మధ్యాహ్న కలశంలో దేవుడు తెలియజేస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మూడో మాట ఏమని ప్రార్థించాడు యెబ్బేజు అంటే, నా సరిహద్దులను. మరొక ప్రార్థన ఏం చేశాడు? అయ్యా నీ చెయ్యి నాకు తోడుగా దయచేయి. యెహోవా దక్షిణస్తము సాహస కార్యములు చేయనని బైబిల్లో దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని హస్తం ఒక వ్యక్తికి తోడుగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఎటువంటి అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలను చేస్తూ ఉంటారు. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, చాలామంది భక్తులు ఆ దేశం మీద చేయి చాపి ప్రార్థించారు. ఈరోజు మీ కుటుంబం, మీ బిడ్డలందరూ కూడా ప్రాతకాల సమయం లేచి మీ పిల్లల తల మీద పెట్టి ప్రార్థన చేయండి. మీ పిల్లలు రానున్న దినాల్లో శక్తివంతమైన ప్రయోజకులుగా మార్చబడతాడు. సుసన్న అని ఒక తల్లి ఉంది. ఆ తల్లికి 18 మంది పిల్లలు. ఆ 18 మంది పిల్లల ఉదయకాల సమయంలో ఆ తల్లి లేచి ఒక్కొక్కటి తల మీద పెట్టి, అయ్యా నా కుమారుని ఇచ్చావు, నీకు స్తోత్రం. ఈ కుమారుడు ఒక దేశాన్ని స్వతంత్రించుకోవాలి, ఈ కుమారుడు ఒక దేశాన్ని స్వతంత్రించుకోవాలి, ఈ కుమారుడు ఒక దేశాన్ని స్వతంత్రించుకోవాలని 18 మందికి ఆ తల్లి ప్రాతకాల సమయంలో ఆ పిల్లలు లేవక ముందుగానే ప్రార్థించేదంట ఆ తల్లి. ఆ ప్రార్థన ఫలితంగా 18 మంది 18 దేశాలు స్వతంత్రించుకున్నారు. కారణం ఏంటి? తల్లి ప్రార్థన. బైబిల్ గ్రంథంలో హన్నా ఉంది. హన్నా ప్రార్థన ఒక అద్భుతకరమైనటువంటి ప్రవక్తను అందించగలిగింది. మరొక తల్లి ఉంది. ఆ తల్లి పేరు యూనికే. తిమోతి తయారైంది ఒక అద్భుతకరంగా. తయారవటం మాత్రమే కదా అపోస్తలుడైనటువంటి పౌలుకి ఒక నమ్మకమైనటువంటి ప్రయోజకుడిగా మార్చబడ్డాడు. అంత మాత్రమే కాకుండా దేవుని పరిచర్లో పౌలు తర్వాత శక్తివంతంగా వాడబడటానికి దేవుడు గొప్ప కృపను అనుగ్రహించగలిగాడు. దానికి కారణం ఏందంటే తల్లి ప్రార్థన అన్నమాట. బైబిల్లో మరొక వ్యక్తి ఉంది. ఆ తల్లి పేరు అతల్య. పిల్లలను దుర్మార్గంగా పెంచింది, రెచ్చగొట్టింది, లోకాన్ని చూపించింది, వ్యామోహాల వైపు తిప్పింది, ఘోరమైన మరణాన్ని పొందుకోవడానికి కారణమైంది ఆ తల్లి. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, మన సరిహద్దులను విశాలపరచబడాలి అంటే, దేవుని చెయ్యి మనకు తోడుగా ఉండాలి అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. చివరి మాటగా చెప్పిన వాక్యాన్ని ముగిస్తాను. ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించయ్యా. ఒక సహజాతీతమైనటువంటి ప్రార్థన చేస్తున్నాడు. ఒక సూపర్ న్యాచురల్ ప్రేయర్. ఒక న్యాచురల్ నుంచి సూపర్ న్యాచురల్లోకి, ఆర్డినరీ నుంచి ఎక్స్ట్రాడినరీకి ఒక శక్తివంతమైనటువంటి ప్రార్థన యెబ్బేజు చేస్తూ ఉన్నాడు. ఒకనొక దినాన బెర్నార్డ్ బ్లెస్సింగ్ అని ఒక అద్భుతకరమైనటువంటి దేవజనుడు ఉన్నాడు. ఆ దేవజనుడికి వివాహమైంది. వివాహమైనటువంటి తర్వాత ఆ దేవజనుడికి పిల్లలు లేరు. పిల్లలు లేకపోగా ఏంటో పిల్లలు కలగట్లేదని ఒక 3 సంవత్సరాల తర్వాత ఆ పాస్టమ్ గారు తీసుకెళ్ళి ఒక హాస్పిటల్లో చూపెడితే ఆ పాస్టమ్ గారికి డాక్టర్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఆ పాస్టర్ గారితో, మీకు ఎన్నడూ కూడా సంతానం కలగడానికి అవకాశం లేదండి అని చెప్పిందంట. చెప్తే పాస్టర్ గారు ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఎందుకమ్మా అంటే, మీ ఆవిడకి ఆల్రెడీ గర్భం ఎప్పుడో తీసివేయబడింది, పిల్లలు పుట్టడానికి ఛాన్స్ లేదని చెప్పడం జరిగింది. ఆ మాట విన్నటువంటి ఆ దేవజనుడు చాలా బాధపడ్డాడు. విస్తారమైనటువంటి సంఘం ఉంది, కొన్ని వేల మంది ఆయన ప్రార్థన మందిరానికి వస్తున్నారు. నా కుటుంబంలోనే ఒక ఫలవంతమైన స్థితి లేకపోతే నేను 10 మందికి ఏ విధంగా చెప్పగలని ఆ దేవజనుడు బాధపడుతున్నటువంటి ఆ పరిస్థితులలో ఆయన వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్య కూర్చోబెట్టి, ఏం జరిగిందమ్మా అని అడిగాడు. అడిగితే, ఏమండి ఒక చిన్న మాట, చిన్న అబద్ధం చెప్పాము, కానీ నాకు చిన్నప్పుడే నా గర్భంలో ప్రాబ్లం వచ్చి మీకు పెళ్లి కాకముందు కానీ నా గర్భాన్ని తొలగించి వేశారు. ఈ మాట మా అమ్మ మిమ్మల్ని చెబుతా అనుకున్నారు, కానీ మీరంటే మాకు ఇష్టమైన తర్వాత ఆ మాట మేము మీకు చెప్పలేకపోయి అనగానే ఆ దేవజనుడు ఆ మాట విని చాలా బాధపడి ఒక 3 దినాలు ప్రత్యేకంగా ఉపవాసం ఉండి తన గదిలోకి వెళ్ళి కన్నీరు మున్నీరుగా వెలిపిస్తూ ప్రార్థిస్తున్నాడు. ప్రార్థిస్తున్న సమయంలో దేవజనుడితో దేవుడు 3వ దినాన్ని మాట్లాడుతున్నాడు. బెర్నార్డ్,
ఎందుకు ఏడుస్తున్నావు? నీ వివాహం నా చిత్తమైంది, నీ భార్యకు సంతానం కలగట్లేదని నువ్వు బాధపడుతున్నావు కదా. నేను ఎటువంటి దేవుడో నీకు తెలుసు కదా. లేని వాటిని ఉన్నట్టు చేయగల దేవుడు నేను. నీకు త్వరలో సంతానం ఇవ్వబోతున్నా, ఒక అద్భుతమైనటువంటి అమ్మాయిని నేను ఇవ్వబోతున్నా. ఆ అమ్మాయి 5 సంవత్సరాల దగ్గర నుంచే నా పరిచయంలో శక్తివంతంగా వాడబడబోతుందని దేవుడు చెప్పాడంట. ఆ మాట విన్న తరువాత, దేవుని మాట విన్న తర్వాత ధైర్యం కలిగినటువంటి వాడై కళ్ళు తుడుచుకొని వచ్చి ఉపవాసం ముగించి ఇంట్లోకి వెళ్ళి తన పరిచయం కొనసాగిస్తున్నాడు. 3 నెలల తర్వాత పాస్టర్ గారితో చెప్పాడు, తయారుగా అన్నాడు. ఎక్కడికన్నా అన్నది, హాస్పిటల్కి అన్నాడు. పాస్టర్ గారికి ఒక్కసారి భయం వేసింది. ఏమని చెప్పింది డాక్టర్ అమ్మ? పిల్లలు పుట్టడానికి ఛాన్స్ లేదని చెప్పింది. ఏమో ఆ విషయం తెలుసు. అటువంటి పరిస్థితులలో మళ్ళా భయపడిపోయింది. ఎందుకంటే హాస్పిటల్ కంటే నేను చెప్తున్నా, నువ్వు తయారుగా ఉన్నాడు. ఏ డాక్టర్ అమ్మ అయితే నీకు పిల్లలు పుట్టడానికి అవకాశం లేదని చెప్పిందో అదే డాక్టర్ అమ్మ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఆ డాక్టర్ అమ్మ దగ్గర తీసుకెళ్ళేసరికి డాక్టర్ వెంటనే అన్నది, మీకు చెప్పాను కదా మీకు పిల్లలు పుట్టడానికి మళ్ళీ ఎందుకు వచ్చారు అని అంటే, పాస్టర్ గారు అన్నారు, ఒక్కసారి మా ఆవిడకి టెస్ట్ చేయండి అమ్మా అన్నాడు. టెస్ట్ చేసిన తర్వాత అప్పటికి ఆమె కన్సీవ్ అయ్యి 3వ నెలని డాక్టర్ అమ్మ చెప్పింది. మన దేవుడు అసాధ్యమైన వాటిని సాధ్యపడతాడు. అద్భుతకరంగా గర్భం ధరించింది పాస్టమ్మ గారు. చక్కటి కుమార్తెకు జన్మనిచ్చింది. ఆ కుమార్తె 5వ సంవత్సరం నుండే ఒక శక్తివంతమైనటువంటి పరిచర్య చేయటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ఇటువంటి శక్తివంతమైనటువంటి ప్రార్థన జీవితాన్ని మనం కూడా కలిగి ఉన్నట్లయితే దేవుడు మన బంధకాలన్నిటి నుంచి మనకు విడుదలను గురించి యెబ్బేజు జీవితంలో గొప్ప కార్యం జరిగించినటువంటి దేవుడు మీ కుటుంబాల్లో మీ బిడ్డల ద్వారా మన పరిచయంలో అటువంటి కార్యాలు చేయటానికి నాడు వారితో ఉన్న దేవుడు నేడు కూడా మనతో ఉన్నాడు. కాబట్టి మనం అడగటం నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి, దేవునికి మొరపెట్టే విధానాన్ని మనం నేర్చుకోవాలి. ఒక ప్రాముఖ్యమైన మాట చెప్పిన ఆ మాటలు నేను ముగిస్తాను. యేసుక్రీస్తు నీ కోసం నా కోసం 2024 సంవత్సరాల క్రితం వచ్చిందనేది నిజం. ఆయన నీ కోసం నా కోసం చనిపోయాడు అన్నది నిజం. పాతి పెట్టబడ్డాడు అన్నది నిజం. ఆయన తిరిగి లేచాడు 3వ దినం అన్నది నిజం. తిరిగి రాబోతున్నాడు అనేది కూడా నిజం. హల్లెలూయా. రాబోతున్నవాడు రాజుల రాజుగా ఈ లోకానికి త్వరగా రాబోతున్నాడు. మనం అందరూ కూడా సిద్ధపడినటువంటి వధువులాగా సిద్ధపడాలని దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమె దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు మీకు ఒక మాట తెలియజేస్తానండి పాస్టర్ గారు. అయ్యా మైనర్ బాబు గారు, ఇది ఏరియల్ తెలుసు కదా మనకి, ఏంటి సర్ప్ కాదు, మన నెట్వర్క్, ఇది మొబైల్ నెట్వర్క్, ఎయిర్టెల్ నెట్వర్క్ కానీ లేకపోతే ఇక్కడున్న పరిస్థితులు ఇట్స్లాట్ కానీ ఇలాంటివి ఏదైనా ఆ టవర్ నుంచి ఇక్కడ వరకు అంతా ఉంటుంది మొబైల్కి, అప్పుడే దానికి పనిచేస్తుంది. మాకు అలా అలవాటు అయిపోయిందండి. ఈ ఛానల్ ఎక్కడికే కనెక్ట్ అవుతుంది. ఏ స్తోత్రం చెప్పమని అనకుండానే చెయ్యొద్దే చెప్తున్నారు మాకు. మీకు చెప్పట్లేదు మరి ఎందుకు? ఆ జబ్బు నశించును గాక. చెప్పండి గంభీరంగా బిగ్గరగా. ఇంకా ఇంతేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. బతిమాలకి చచ్చిపోతున్నానండి నేను. ప్రార్థన చేయండి అయ్య గారు నాకు నా నిమిత్తం. అయ్యా కొంచెం ఓపిక రావాలండి. చెప్పండి దేవునికి స్తోత్రం. దగ్గరగా చెప్పాలి. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. దైవజనులను బట్టి ఒకసారి దేవునికి స్తోత్రం చెప్దాం. అందరూ వారు చేసినటువంటి పరిచర్యను బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. యెబ్బేజు తన ప్రార్థన బట్టి ఒక 5 అంశాలు కలిగినటువంటి ఒక మంచి ఆదరణ పొందుకున్నాడు. ఆమేన్. యెబ్బేజు ప్రార్థన అనేటువంటిది పాట కూడా ఉన్నది. యెబ్బేజు ప్రార్థన అనేటువంటిది ఒక శ్వాసన కలిగినటువంటిది, అమూల్యమైనటువంటిది. ఈ ప్రార్థన ఎంతమంది తల్లిదండ్రులు వారి కుమారులకు నేర్పుతున్నారు, కుమార్తెలకు నేర్పుతున్నారు తెలియదు. యెబ్బేజును మరలా జ్ఞాపకం చేశారు దైవజనుల ద్వారా. దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటే
మనం ఈ లోకంలో జీవిస్తున్నాము, నివసిస్తున్నాము, పని చేసుకుంటున్నాము ఈ దుబాయ్లోను అని అనుకుంటే ఇది కేవలము దేవుడిచ్చిన కృప మాత్రమే. మీరేదో ప్రయత్నం చేస్తే ఇక్కడికి వచ్చింది కాదు, మీరేదో ధనాన్ని ఖర్చు చేస్తూ వచ్చినటువంటిది కాదు. ఇది దేవుని ప్రణాళిక ఉన్నది. మీ నిమిత్తం ఎవరో ప్రార్థన చేశారు. అది మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ యొక్క సంఘము కావచ్చు, సంఘ కాపర్లు కావచ్చు, పక్కనటువంటి స్నేహితులు కావచ్చు. ఆ ప్రార్థన వల్ల ఇక్కడికి నడిపించబడ్డాం. దేవునికి స్తోత్రం చెప్పండి. నమ్మితేనే చెప్పండి, ఇంకా బ్రతిమాలే పని లేదు మీ అందరికీ. చెప్పండి దేవునికి స్తోత్రం. కనుక యెబ్బేజు ప్రార్థనలో ఎన్ని అంశాలు ఉన్నాయండి? 5 అంశాలు చెప్పారు దైవజనులు. ఈ 5 అంశాలు మన జీవితంలో నెరవేర్చబడును గాక, మన కుటుంబంలో నెరవేర్చబడును గాక, మన జీవితంలో నెరవేర్చబడును గాక, మన ద్వారా అందరికి వెలుగు ప్రకాశింపజేయబడును గాక. ఆమేన్. దైవజనులకి మరి ఒక్కసారి నా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. సంఘం మీ అందరి తరపున వందనాలండి. అలాగే ఇంత చక్కటి దైవజనులను మరి తీసుకుని వచ్చి మరి సంఘాన్ని మాటల చేత కాకుండా చక్కటి వాక్యము చేత బలపరచడానికి మరి ఒక పనిముట్టుగా వాడబడ్డారు. మీకు కూడా మా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యువర్ కంపెనీ అండ్ యువర్ ఫ్యామిలీ సార్. ఏదేమైనా దైవ సేవకులు రైట్ రెవరెండ్ గురు అగ్రిపరాజు గారికి చాలా సహకారులుగా ఉంటారండి. వారు మా గురించి చెప్తూ ఉంటారు. ఇలా వస్తున్నారని చెప్తే ఆయన లేసు గొంతే లేదు వేసాడో తెలియదు, కానీ అంత గొప్ప మాట పలికాడు. మంచి పని చేశారండి అన్నాడు. అంతే. నేను దగ్గర ఉంటే ఒకవేళ గొంత వేసాడేమో అనుకుంది నేను. కనుక దైవజనులు వారు మరి కుటుంబంతో పాటు వచ్చినట్టున్నారు. మా పాస్టమ్మ గారు, పిల్లలు అందరికీ కూడా పేరు పేరున వందనాలు. వారి స్నేహితులు, బంధువులు ఎవరైనా ఉంటే వారికి కూడా కృతజ్ఞతా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో కానుకలు సమర్పించుకుందాం. దయచేసి అందరూ లేచి నిలబడి చక్కగా ఒక పాట పాడుకుని మరి దైవజనులు వేరే స్థలానికి వెళ్ళాలి కనుక వారిని కూడా ఒక సిద్ధపాటుకి మరి పంపిద్దాం. అనేక పరిచర్యలు ఉంటాయి, కానీ వారు వస్తున్నారని ఎవరికి తెలియదు అనుకుంటా బహుశా. మరి అందు గురించి చిన్నగానే పరిచర్యలో పాలు పంపుకుని వెళ్ళిపోతున్నారేమో అనుకుంటున్నాను. అయ్యా దయచేసి రైట్ త్వరగా ప్రభువునకు నీ దేహము ధనము సమయమును ప్రభు అప్పుడు ఇసాకును ఆపన మనిను అబ్రాహాము అడిగెను ప్రభు అప్పుడు ఇసాకును
హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దైవజనరాలు పాస్టమ్మ గారు, లిల్లీ గారు వచ్చి ప్రార్థన చేస్తారండి. రండమ్మా, మైక్ చూడమ్మా, మైక్. స్తోత్రం నాయన, హల్లెలూయా. సర్వశక్తిమంతుడైన దేవా, సర్వాధికారి, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవా మీకు స్తోత్రములు నాయన. అయా ఊహించిన విధంగా అనుకుని రీతిగా నాయన నీ సన్నిధిలో నాయన ఈరోజు మేమందరము కూడా నాయన ఈ విధంగా కలిసి ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వేలాది స్తోత్రాలు, వందనాలు ప్రభువా. నాయన అయా నీ ఆలోచన నాయన, నీ ప్రణాళిక నాయన, అయా నీ కృప, నీ దయ ప్రభువా మేము ఊహించలేము, తలంచలేము ప్రభువా. మీ కార్యాలు అంత గొప్పగా ఉంటాయి తండ్రి. స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. మేము ఎక్కడ వారమో ఏమై ఉన్నామో మీకు తెలుసు నాయన. అయినప్పటికీ మీ ప్రేమ చేత మమ్మల్ని అందరినీ కూడా నాయన మరి ఈ విధంగా మేమందరం కలిసి నీ నామాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నాయన ఈ రోజు ఇచ్చిన మీరు వర్తమానాన్ని బట్టి మీకు స్తోత్రాలు అయ్యా. మీకు స్తోత్రం నాయన. సంగమునకు ఏమి కావాలని అయ్యా మీరు ఆశపడుతున్నారో నాయన, అది నాయన మీరు నాయన మరి నీ దైవ సేవకుల ద్వారా మాట్లాడారని మేము విశ్వసిస్తున్నాము తండ్రి. తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. అవును ప్రభా నాయన, మరి సంఘము నాయన నానాటికి అభివృద్ధి చెందాలి ప్రభా. ఆయా దినము ఏమిటి దినము, నెలలు బట్టి నెలలు, సంవత్సరాలను బట్టి సంవత్సరాలు కూడా మరి సరిహద్దులు విశాలపరచబడాలి నాయన. అలా చూడాలని మీరు ఆశపడుతున్నారయ్యా. 30 60 100 కాదయ్యా, 1000 సరిహద్దులే విశాలపరచబడాలని మీరు ఆశపడుతున్నారు కదా ప్రభా. మీకు స్తోత్రాలయ్యా. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అంటున్నావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. సంగమును అలాగ నాయన మీరు సిద్ధపరచండి నాయన, మీరు సిద్ధపరచండి నాయన, సరిచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా మీ కృపలో భద్రపరచండి, సహాయం చేయండి. ప్రతి కుటుంబానికి కావాల్సిన అవసరతలు అక్రతలన్నీ తీర్చండి నాయన. అయ్యా మీ దైవ సేవకులు ఇంకా ఎత్తి పెట్టండి ప్రభా. అయ్యా బలముగా నీ సన్నిధిలో వాడుకోండి ప్రభా. అనేక ఆత్మలను నాయన తండ్రి తన స్వజనులను విడిచిపెట్టి నాయన అయ్యా ఈ ప్రాంతంలోకి వచ్చి నాయన అయ్యా మీరు ఇక్కడ ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా అనేక మంది దైవ సేవకులను మీరు పిలిచారు ప్రభా. ఏ ప్రాంతంలో ఏ దైవ సేవకులు ఉండాలో మీరు ఏర్పాటు చేశారు ప్రభా. అందు నిమిత్తం మీకు వేలాది స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా మీ దైవ సేవకుల కుటుంబాన్ని మీరు ఎత్తిపట్టి నాయన ఈ దుబాయ్ ప్రాంతంలో నాయన బలముగా నాయన సరిహద్దులు విశాలపరచబడిన సంఘముగా మరలా మేము కలిసినప్పుడు నాయన ఆనందించాలి, స్తుతించాలి, ఘనపరచాలి, మహిమపరచాలి ప్రభా. ఈ మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లాలి ప్రభా, మీ నామానికే చెల్లాలి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అట్టి కృప మా అందరికి మీరే దయచేయమని, మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోండి. దైవజనులు చెప్పినట్లుగా మరి మనకి ప్రెసిడెంట్లు కానీ సెక్రటరీలు కానీ ఎవరు లేరు. అవి కోరుకునే వారి సంఘానికి రారండి. అవి కోరుకునే వాళ్ళు ఎవరు లేరు. అటువంటి వాళ్ళు వచ్చారు, చాలామంది వచ్చారు. కానీ ఏదో ఇస్తారో, చైరేసి కూర్చోబెడతారో, మైక్ ఇస్తారో అని ఆలోచన చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది అలా ఆలోచించుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 1 వారం ఉన్నారు, 2 వారాలు చూసారు, వెళ్ళిపోయారండి. దేవునికి స్తోత్రం అని చెప్పాను. హల్లెలూయా. ఇందులో పదవులను ఆశించేవారు లేరు. అందరూ ఎవరి పనులు వారు చేసుకుంటూ చక్కగా దేవుని పరిచర్యలు సహకరిస్తూ దేవుని యొక్క వాక్యం కొరకు ఆత్రుత పడి వచ్చినటువంటి వారే. చాలా దూరాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారండి. ఇంచుమించు ఒక 30 కిలోమీటర్లు సుమారు ఆ ప్రాంతాన్ని నుంచి కూడా వారి సొంత ఖర్చులతో వస్తున్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. వారిని బట్టి నేను దేవుని మహింపరుస్తున్నాను. ఏది ఏమైనా దైవజనులు వారి నిమిత్తం చిన్న కానుక ఏర్పాటు చేసాం కనుక ఈ సమయంలో మన శ్రీనివాసరావు గారి చెల్లెలు సునీత వారు వచ్చి ఈ కానుకని ఇస్తూ ఉంటుండగా మరి దైవజనులు చిన్న కానుక, చిన్న సంఘం కదా సార్, మరి చిన్న కానుక రండి, చిన్న దైవజనులకి ఆశీర్వాదం సార్ మాకు.
అయ్యా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యా. కనుక ఏది ఏమైనా సంఘం కొరకు ప్రార్థన చేయండి. మా పరిచర్య నానాటికి దేవుని కృపలో అభివృద్ధి పొందుతూ ఉంది. మాకు ఒక్కొక్కటి ఏంటంటే హెచ్చరిక అనేటువంటిదే ఉంటుంది, ఇందులో ప్రేమ అనేటువంటిది తక్కువ ఉంటుంది. ఈ సంఘంలో ప్రేమించి మస్క కొట్టి పాలిష్ కొట్టి ఏమి ఉండవు. ఇందులో ఏదైనా సరే సూటిగా చెప్పడం, సూటిగా గద్దించడం, సూటిగా సరిచేయటమే. దాన్ని బట్టి సరిచేసి అన్న బిడ్డలే ఇక్కడ ఉన్నారు. చెక్కుతున్నప్పుడు అది ఎప్పుడైతే అది నన్ను చెక్కేస్తున్నారు అని బాధపడుతుందో ఆ తుమ్మకర్ర దేనికి ఉపయోగపడదు. తుమ్మకర్ర ఎంత విలువగా మార్చబడ్డది చెక్కినప్పుడు, అంత విలువ కలిగినటువంటి బిడ్డలే ఇక్కడ ఉన్నారు. దేవుని మహింపరుస్తూ ఉన్నాను. ఆమేన్. సంఘము ఏదైనా సరే దేవుని కొరకు సిద్ధపడే సంఘంగా ఉండాలి. ఇది దైవజనుడైనటువంటి నన్ను కొరకు కాదు, కానీ దేవుని యొక్క స్వరూప్యం ఇక్కడ పొందుకోవాలని. ఆమేన్. అందుకే దైవజనులు మరి కొంత ప్రార్థన అవసరతల కొరకైనటువంటి చెప్పారు ఆ అంశాలు. ఎప్పుడైతే ప్రార్థనలో ఎక్కువగా ఎత్తిపట్టి ప్రార్థన చేస్తామో కుటుంబములు అభివృద్ధి పొందుతాయి. బిడ్డలు ఎంతో ఘోరాతి ఘోరమైనటువంటి కార్యాల్లో పడిపోతూ ఉన్నారు. ఇంటి దగ్గర ఉన్నటువంటి వారు 2 లక్షలు 3 లక్షల రూపాయలు బళ్ళు కొనుక్కుని దేన్నో దాన్ని గుద్ది ప్రమాదాలకు గురవుతూ ఉన్నారు. ఇదంతా కష్టపడి సంపాదించి పంపించినటువంటి డబ్బే. అది ఎలా వినియోగించుకోవాలో తగిన జ్ఞానం మనకు ఉండట్లేదు. కనుక ప్రార్థన చేస్తే వారికి ఏ విధంగా ఉపయోగపడతాయో అంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్. అటువంటి జ్ఞానం మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. సీక్రెట్గా చెప్తున్నారండి. ఆమేన్ అని. ఆమేన్. పాస్టర్ గారు ఎన్నా పర్వాలేదు, చెప్పండి దేవునికి స్తోత్రం. సీక్రెట్లు పని చేయవు ఇక్కడ. గుసగుసలు ఎప్పుడు వస్తాయండి? వీడి మీద వాడి మీద ఈడు చెప్పుకుంటున్నప్పుడు వస్తాయి. ఏంటి ఏంటంటే ఏం లేదు ఊరికినే అలాగే చెప్తున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రార్థన చేయమని మరి ఒక్కసారి తెలియజేస్తున్నాను. మైనర్ బాబు గారికి కూడా ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. ఈ సమయంలో ఎవరైనా ఒక స్పెషల్ సాంగ్ పాడతానంటే చక్కగా పాడండి. మనం కార్యక్రమం ముగించుకుని మనం బయటికి వెళ్ళిపోదాం. రండి. హలో, దయచేసి పాటను శ్రద్ధతో ఆలకించండి. శోధనలు ఎవరు ఉన్నారంటే వారు ప్రత్యేకంగా దీని పాటల యొక్క భావాన్ని మీరు గమనించండి. సౌండ్ Thank you.
దుఃఖాలే దానిలో ఆటుపోటులు సాగరము వంటిది ఈ సంసారము సుఖ దుఃఖాలే దానిలో ఆటుపోటులు తీరానికి వచ్చిన కెరటం తిరిగి వెళ్ళిపోదా శ్రమలే అలలై నిన్ను తాకిన క్రీస్తు కృపా ఉండదా తీరానికి వచ్చిన కెరటం తిరిగి వెళ్ళిపోదా శ్రమలే అలలై నిన్ను తాకిన క్రీస్తు కృపా ఉండదా శోధన సహించువారు ధన్యులు ప్రతి శోధనలో తోడుగా ఉండును దేవుడు ఈ లోకం మనదాయేమి మన కన్నీరుండుటకు పరదేశులమే మనమంతా పరమున చేరే వరకు ఈ లోకం మనదాయేమి మన కన్నీరుండుటకు పరదేశులమే మనమంతా పరమున చేరే వరకు పేదవారమే కాని పరలోకానికి వారసులం అన్నీ ఉండి ఏమి లేని క్రీస్తులో బహుధనవంతులం పేదవారమే కాని పరలోకానికి వారసులం అన్నీ ఉండి ఏమి లేని క్రీస్తులో బహుధనవంతులం శోధన సహించువారు ధన్యులు ప్రతి శోధనలో తోడుగా ఉండును దేవుడు శోధన సహించువారు ధన్యులు ప్రతి శోధనలో తోడుగా ఉండును దేవుడు శ్రమలో భక్తిని నేర్చుకొని మదిలో యేసుని చేర్చుకొని విసుగు చెందకు విడుదల దొరికే వరకు విడిచిపెట్టకు విజయము నొందే వరకు శోధన సహించువారు ధన్యులు ప్రతి శోధనలో తోడుగా ఉండు దేవుడు థ్యాంక్ యూ ఎంతమంది నిద్రపోయారు? అందరూ చప్పట్లు కొట్టండి. నిద్రపోయారా? ఉన్నారు మొత్తం మీద. ఆనంద్ గారు పాటలు పాడుతుంటే మీరు నిద్రపోయారంటే ఏమనుకోవాలమ్మా? ఆస్థాన గాయకులైన విద్వాంసులు దేవుణ్ణి మహింపరచడానికి ఈ మాటలు చెప్తా ఉన్నాను. అందరు లేచి నిలబడదాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం, దైవజనుల యొక్క ఆశీర్వాదంతో మనం యొక్క కూడుకును ముగించుకుని మన యొక్క స్థలాలకి వెళ్ళిపోదాం. యవనస్తులు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోనండి. ఒక్కొక్కటి ఎందులోంచి తీసాం అందులో మరలా పెట్టి అమర్చి వెళ్ళాలా. దానిపైన ఉన్న టాప్ ఎగిరిపోయింది, ఎక్కడో చూడండి, అది ప్లాస్టిక్ ఉంటుంది ఒకటి. రైట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. జరిగినటువంటి ఆరాధన బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. దైవజనులు మనకి వాక్యం ఇస్తారు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. ఈ సంఘములో ప్రార్థనా పరులు లేచున్నట్లుగా దేవునికి స్తోత్రం చెబుదాం. పరిశుద్ధుడైన పరమ తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల సమయంలో ఇమ్మానుయేలు ప్రార్థన మందిరముగా నీ పాద సన్నిధికి చేరుకుని ఇంతవరకు నిన్ను ధ్యానపూర్వకంగా తండ్రి మేము ఎదురు చూసాం. నాయన మా దైవజనులు పి సామ్యూల్ గారిని తండ్రి ఈ స్థలానికి నడిపించారు. ప్రార్థన అనేటువంటిది ఎంత ఉపయోగకరమో, ఎంత ఆశీర్వాదకరమో మాకు దైవజనుల ద్వారా మరి ఒక్కసారి హెచ్చరించారు నాయన. ప్రార్థన అనేటువంటిది ఒక ఆయుధముగా, ఒక సర్వశక్తి కలిగినటువంటి ఒక ఉన్నతమైన ఉపదేశముగా మేము తీసుకుని దానిని వెంబడిస్తూ వెళ్ళుటకు సహాయము చేయండి. ప్రార్థన అనేటువంటి ఆయుధం మేము కలిగి ఉండుటకు సహాయము చేయండి నాయన. తండ్రి, ఈ దినమున నీ సన్నిధిలో పాలు పంపులు పొందుకున్నటువంటి నీ బిడ్డలందరిని బట్టి దేవుని ప్రభా మేము మహింపవరుస్తూ ఉన్నాము తండ్రి. బిడ్డలందరూ దీవించబడునుగాక, నీ సన్నిధి దిగివచ్చునుగాక. వారి యొక్క ఆశీర్వాదములో తండ్రి మీ సన్నిధిలో ఎన్నటికి పొందుకుంటూనే ఉందరుగాక. వారి పిల్లలు ఆశీర్వాదం పొందుకుందరుగాక. దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి నైనా తండ్రి. వాయిద్యములు వాయించిన బిడ్డలను, సాక్ష్యములు చెప్పిన బిడ్డలను, అలాగే ప్రార్థించిన బిడ్డలను తండ్రి, చక్కగా మిమ్మల్ని స్తుతించిన బిడ్డలందరినీ బట్టి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. ఈ ప్రార్థన ఆశీర్వాదము ద్వారా ఈ వారము రోజులు కూడా మీరు కాపాడండి తండ్రి. వారు యజమానుల దగ్గర పని చేస్తున్నారు, వారు కూడా దీవెనలు పొందుకోవాలి, వారు కూడా ఉన్నతమైన స్థానములో ఉండాలి నాయనా. వారికి వీరిపైన దయ పుట్టించండి, ప్రేమను కలిగించండి నాయనా. చక్కటి ఆధ్యాత్మిక జీవితం పొందుకున్న వారుగా, నిన్ను కలిగిన వారుగా వీరి బిడ్డలందరూ కూడా కలిగి ఉండుటకు సహాయము చేయండి తండ్రి. ఈ సమయంలో ప్రభు మైనర్ బాబు గారిని బట్టి మీకు వందనాలు. వారిని వారికించిన కంపెనీలను, వారి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి ప్రభా. ఎంతో సహాయ సహకారులుగా ఉంటున్నారు, వారికి యొక్క పరిచర్యనంతటిని కూడా దీవించండి, బలపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభాని దైవజనులైనటువంటి సామ్యూల్ గారిని బట్టి కూడా మీకు వందనాలు. వారికి ఇచ్చినటువంటి పరిచర్యను బట్టి మీకు వందనాలు. వారికి ఇచ్చిన కుటుంబం అంతటిని బట్టి మీకు వందనాలు. నైనా దీవెనకరంగా మార్చండి. ఇక్కడ ఎన్ని దినాలైతే దుబాయ్లో ఉండాలో అన్ని దినములు కూడా మీ యొక్క కృపనిచ్చి కాపాడండి. ఆరోగ్యమందును, ఆయుష్నందును, సమస్తమందును ప్రభు మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. మరి ఒకసారి రాలేనటువంటి బిడ్డలు అనేక మంది ఉన్నారు. వారందరినీ మీ చిత్తమైతే మరి ఒక వారం వరకు అనుగ్రహించి మీ సన్నిధానానికి నడిపించండి. ఈ ఆరాధన ద్వారా ప్రభా నైనా మీరు మహిమ పొందుకున్నారని మేము విశ్వసిస్తున్నాము తండ్రి. రావలసిన దీవెనలు బిడ్డలందరికీ కలుగునుగాక తండ్రి. ప్రైజ్ మీడియా లైవ్ ద్వారా అనేక మందికి వర్తమానాన్ని అందిస్తున్నారు. జాన్ రత్నాకర్ గారిని బట్టి, వారంతటి థీమిని బట్టి మీకు వందనాలు. వారు చేస్తున్న ప్రతి ప్రయత్నము, ఉద్యోగము దీవించబడునుగాక. వారు కట్టుకుంటున్న గృహము సంపూర్తి కలుగునుగాక. దీవెనకరంగా మార్చండి. మమ్మల్ని అందరూ మీ కృపాస్థలకు అప్పగిస్తున్నాం. మేము తిరిగి వెళ్తూ ఉంటుండగా మా యొక్క ప్రయాణం అంతట్లో మీ సన్నిధి ఉంచండి. ప్రతి ఒక్కరిని దీవెనకరంగా మార్చమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రాణ ప్రియుడును ప్రియరక్షకుడును అయిన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దైవజనుల ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యున్న సహవాసము, సమాధానము, సన్నిధి, సమృద్ధి ఇక్కడ జరుగుతున్న పరిచర్యకు, తన దాసుల కుటుంబానికి, సంఘస్థులందరికీ ఆయన నిత్యమైన కృప, నిత్యమైన అభిషేకము, నిత్యమైన ఆధిపత్యము తోడయుండి సదాకాలం ఆయన నిత్యమైన కృపలో నడిపించునుగాక. ఆమేన్. ప్రవేశ రక్తమే ప్రవేశనామ సంపూర్ణ విజయం కలుగును. అపవాదికి అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.